అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం. నీలాతుంగ స్తనగిరితటే సుప్తం ఉద్బోధ్య కృష్ణం. పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతి. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. పారార్థ్యం స్వం శతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. హలో, భూయజే వాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. మాయనై మన్ను వడమధురమైందనై తూయ పెరునీరియమునత్తురైవనై. మాయనై మన్ను వడమధురమైందనై தூய பெருநீரியமுனத்துறைவனை. ஆயர் குலத்தினில் தோன்னும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை. தூயோ மாய வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய் பிழையும் பொகுதருவான் நின்னனமும் தீனில் துசாகம் செப்பு ఏలోరెంబావాయి. మాయనై మన్ను వడమధురమైందనై தூய பெருநீர் யமுனத்துறைவனை. ஆயர் குலத்தினில் தோன்னும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை. துயோமாய வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதரவா நின்னனவும் தீனில் துஷாகம் செப்பு ఏలోరెంబావాయి. తీనిల్ తుషాగం చెప్పేలోరెంబావాయి. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. పరమ పూజ్య భాగవతోత్తములారా, ఆండాళ్ తల్లి కృప చేసినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈరోజు మనం 5వ పాశురం యొక్క వైభవాన్ని సేవించే ప్రయత్నం చేస్తాం. 30 పాశురాల్లో ఈ 5 పాశురాలు అంటే మార్గజి తింగళ్ అనే పాశురం ప్రారంభం చేసుకొని మాయనై మన్ను వడమధురమైందనై అనేంత వరకు కూడా 1 నుండి 5గా ఉన్న ఈ పాశురాల్లో దీనంతా కలిపి ఈ పాశురాలకు వ్యాఖ్యానాన్ని కృప చేసినటువంటి మన పూర్వాచార్యులు 5 పాశురాలు కలిపి
అర్థాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. అంటే ఈ 30 పాసరాల అర్థాన్ని ఐదు ఐదుగా విభజించుకొని అందులో ఉండే ఒక్కొక్క అంశాన్ని మనం సేవించుకోవాలి అని మన పెద్దల ఆజ్ఞ. ఆ రకంగానే ఈ 5వ పాసరాన్ని దాని విశేషాలని మనకు వివరించడానికి పూనుకున్నటువంటి మన పూర్వాచార్యుడు వ్యాఖ్యానాల్లో ఈ పాసరానికన్నా ముందు 1 నుండి ఈ పాసరం వరకు జరిగినటువంటి లేదా మన గోదామ తల్లి తాను చెప్పదలుచుకున్న ముఖ్య అంశాన్ని ఇందులో సమీక్షిస్తారన్నమాట. ఒకసారి రివ్యూ చేస్తారు దాన్ని. అలాగే మనం కూడా 1-2 మాటల్లో దాన్ని వివరించుకోవాలి. ఈ 5 అయిన తర్వాత మరొక 2 5లు అంటే 10 పాసరాల్లో 6వ పాసరం నుండి 15వ పాసరం దాకా అది మరొక విషయాన్ని చెబుతోంది. కనుక అవి 2 5లు కలిపి ఒకటిగా ఇలా తిరుప్పావయిలోని 30 పాసరాల్లో మొదటి 15ను 2 భాగాలుగా చేశారు. 5 పాసరాల అర్థం కలిగింది ఒక భాగమైతే 10 పాసరాలు గల అర్థాన్ని మరొక భాగం. ఆ తర్వాత తిరుప్పావయిలో మిగతా 15 పాసరాల్ని 3 భాగాలుగా చేసి అక్కడ మనకు 3 అర్థాలు వినిపిస్తారు. ఇది దాన్ని మనం అర్థం చేసుకోవలసిన విధానం అన్నమాట. అంటే ఇది ఎందుకు చేశారు ఇలాగా అన్నప్పుడు, మనం సామాన్యంగా ఒక పండు ఉందనుకోండి, ఆ పండును తినాలన్నప్పుడు దాన్ని సమగ్ర రుచిగా మనం అనుభవించాలనుకున్నప్పుడు ఒకేసారి దాన్ని నోట్లో పెట్టుకోమే, దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నెమ్మదిగా నములుతూ అనుభవిస్తామే. అలాగే ఈ తిరుప్పావై దివ్య రసాన్ని అనుభవించడం కోసం మన పూర్వాచార్యులు ఈ పద్ధతిని అనుసరించారు. కనుక ఆ దృష్టిలో చూచినప్పుడు మొదటి 5 పాసరాల్లో మనకు ఆండాళ్ తల్లి ఏం చెప్పిందో ఒక్కసారి మాత్రమే గుర్తు చేసుకోవాలి మనం. ఈ పాసరంలో మనకు 2 విషయాలు కనిపిస్తాయని ముందే తెలుసుకున్నాం. పైకి ఒక కథాంశము, అలాగే దాని అంతరార్థంగా మనకు వేద తత్వాన్ని చెప్పగలిగే ఒక విషయం. ఈ 2 వాటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ 5 పాసరాల్లో ఏ అంశాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఉపదేశించింది అని చూసినప్పుడు, మొదట వ్రతానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ 5 పాసరాల్లో చేసిందన్నమాట. అంటే మొదటి పాసరం మార్గడి తింగల్ అనే దాంట్లో వ్రతమునకు అందరూ ఏం చేయండి అని అందరికి ఆహ్వానం పంపడం, ఆ తర్వాత ఆ వ్రతాన్ని చేస్తే కలిగే ఫలం ఏమిటో క్లుప్తంగా చెప్పడం. అంటే దీనివల్ల మనం ఏది కోరితే అది అవుతుంది. పరై అని చెప్పిందే, పరై అంటే పురుషార్థం, మనం కోరే ఫలం ఏదైనా సరే, అది భౌతికం గాని ఆధ్యాత్మికం గాని మరి ఏదైనా సరే. కనుక ఈ వ్రతం వల్ల మనకు అన్ని రకాల కోరికలు నెరవేర్తాయి అని వ్రతం యొక్క ఫలాన్ని చెప్పింది. ఆ కోరికల్లో భౌతికమైన ఫలాలే కాకుండా ఆధ్యాత్మికంగా మోక్ష ప్రాప్తి కావాలని కోరుకునే వాళ్ళకి కూడా ఈ భగవత్ కృప వల్ల, ఈ కృష్ణ వ్రతం వల్ల మనకి ముక్త ఆనందం కూడా కలుగుతోంది అని ఫలాన్ని చెప్పింది. అట్లాగే ఆ ఫలాన్ని ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు పరమాత్మనే, ఆయననే నారాయణుడు అంటూ ఆ నారాయణునికి మనకి విడదీయరాని సంబంధం ఉంది. కనుక
ఆ సంబంధాన్ని పురస్కరించుకుని సర్వాంతర్యమైన సర్వేశ్వరుడు మనకు ఉపయోగిస్తాడు కనుక ఈ ఫలాన్ని పొందడం కోసం ఈ వ్రతాన్ని చేయడానికి రండి అంటూ ఈ వ్రతమునకు స్నాన వ్రతంగా పేరు చెప్పుకున్నది. అంటే వ్రతం చేయడానికి స్నానం చేయాలి కనుక యమునా నదిలో స్నానం చేద్దాం రండి కృష్ణుడితో పాటు అని పైకి చెప్పిన ఆ తర్వాత సాధారణంగా కృష్ణ గుణ అనుభవం, కృష్ణ కైంకర్యం, పరమాత్మ యొక్క సేవ చేయడం అనేటువంటి ఆనందం పొందుదాం రండి అంటూ ఈ మొదటి పాసురంలో వ్రతాన్ని యొక్క ఫలాన్ని, వ్రతం పొందగలిగేటువంటి యోగ్యత గలవారు ఎలా ఉండాలి, దాంట్లో కోరిక ఉంటే చాలన్నారు. ఆ యోగ్యతను అలాగ దాన్ని వ్రతాన్ని ఈ ఫలాన్ని అందించేటువంటి వాడు, దానికి ఉపాయం పరమాత్మనే అని చెప్పి కనుక అలాంటి సకల విధములైన ఫలాల్ని ఇవ్వగలిగేటువంటి ఈ తిరుప్పావై శ్రీ వ్రతాన్ని మనం చేద్దాం రండి అంటూ గోపీ భావనలో రేపల్లులో ఉన్నటువంటిగా భావిస్తున్న అండాళ్ తల్లి అక్కడ ఉండేటువంటి మిగతా గోపికలందరినీ కూడా ఆహ్వానించింది. వ్రతానికి ఆహ్వానం పంపడం, ఫలాన్ని చెప్పడం అనేది మొదటి పాసురంలో జరిగిన అంశం అనమాట. ఆ తర్వాత రెండవ పాసురంలోకి వెళ్ళేటప్పటికీ ఈ వ్రతానికి మనము ఎవరైతే వ్రతం పూనుకుంటామో అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలి, వాళ్ళ నడక, వాళ్ళ మాట, వాళ్ళ ఉనికి ఇవన్నీ ఎలా ఉండాలో చెబుతూ అలా ఉండడమే ఈ వ్రతం యొక్క ప్రధానమైన లక్షణం. ఎందుకంటే సామాన్యమైనటువంటి జీవితం గడపడం కాదు, అంతకన్నా ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటిది పరమాత్మ భావనతో సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉండడానికి తగినటువంటి జీవితం గడపడానికి మనం ఏం చేయాలో, కృత్య అకృత్య కరణములు, ఏం చేయాలో ఏం చేయకూడదో వాటిని వ్రతానికి యోగ్యులైన వాళ్ళకు ఉండవలసినటువంటి క్వాలిటీస్, లక్షణాలు చెప్పింది రెండవ పాసురంలో. మూడవ పాసురంకి వెళ్ళేటప్పటికీ ఆ తర్వాత సరే ఈ వ్రతం యొక్క ప్రధానమైన ముఖ్యాంశము వర్షం కురిపించడం, దేశానికి సుభిక్షం కలగడం అనేది ఉందే, ఆ సుభిక్షం కూడా దీనివల్ల కలుగుతోంది. అది సామాన్యమైన వ్రతాల వల్ల కలిగే ఫలితం కన్నా ప్రధానంగా తరగని వ్రతాన్ని, తరగనటువంటి ధనాన్ని సుభిక్షంగా అందించగలుగుతోందని, ఈ వ్రతం చేయడం వల్ల, ఈ వ్రతములో ప్రధానంగా భగవన్ నామస్మరణ చేయడం వల్ల తద్వారా అద్భుతమైనటువంటి మరి అతివృష్టి అనావృష్టి అంటూ లేకుండా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పెరుగుతాయి, అలాగే ఆధ్యాత్మికమైన సంపత్తి కూడా లోకానికి అందుతోంది అంటూ ఆధ్యాత్మిక పునాదులపై నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి సిరి సంపదలు కలిగినటువంటి సమాజ నిర్మాణం జరుగుతోంది ఈ వ్రతం యొక్క ఫలితంగా అంటూ ఆ వ్రతం యొక్క కలిగేటువంటి ఫలితాన్ని మరొక రకంగా ఇందులో చూపించింది మూడవ పాసులో ఓంగి ఉదాహరణ అనే దాంట్లో. ఇక నాలుగవ పాసురానికి వెళ్ళేటప్పటికీ ఆడ్మడై కన్నా అనే పాసురంలో మనం సేవించామే, కేవలం చెప్పడమే కాదు, ముందుగా అది దాని ఫలితం ఏమిటో చూపించడం అన్నమాట. అంటే సామాన్యమైన వ్రతాలకు దీనికి తేడా ఏంటి, వ్రతము చేసిన తర్వాత ఫలితం వస్తుంది, కానీ ముందు ఫలితాన్ని, ప్రధానంగా లోకానికి కావలసిన ఫలితాన్ని, ఎందుకనకంటే ఈ వ్రతానికి సహకరించిన వాళ్లకు ముందు కృతజ్ఞత తెలపాలి. సాధారణంగా మనం కృతజ్ఞతలు అనేవి మనకు సహాయం చేసిన వాళ్లకు ఫలం పొందిన తర్వాత చేస్తాం. ఇప్పుడు అలా కాకుండా దీన్ని సహకరించడం వల్లే మన పని జరుగుతోంది కనుక ఇలా సహకరించిన వాళ్ళు సకల లోకాలలో ఉండే జనానికి అంతా కూడా సుఖశాంతులు కలగడం కోసం మనము వర్షాన్ని కురిపించాలి అంటూ చెబుతూ, ఈ వర్షం కురిపించడం కోసం ఇది భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో, అంటే భగవద్భక్తులు మహాత్ముల యొక్క దివ్య శక్తి వల్ల ఇది జరుగుతోంది. ఎందుకు జరుగుతుందంటే పరమాత్మ వీళ్ళందరినీ, ఎవరైతే మహాత్ములు ఉంటారో, ఎవరైతే జ్ఞానులో వాళ్ళంటే పరమాత్మకు చాలా ఇష్టం. వాళ్ళన్న మాటలు అతను కాదనడు, వాళ్ళు చెప్పిన మాటలు అతను తప్పకుండా చేసి తీరుతాడు. పరమాత్మనే అతనికి ఆధారమైనప్పుడు పరమాత్మకు లొంగి ఉన్నటువంటి ప్రకృతిని నడిపిస్తున్న సకల విధమైన దేవతలు కూడా భగవద్భక్తులకు వాళ్ళ మాటలు తీయకుండా నడుస్తారు, వాళ్ళ శాసనాన్ని అంగీకరిస్తారు చెబుతూ, అలాంటి దృష్టిలో ఈ గోపికలంతా కూడా ఆండాళ్ నాయకత్వంలో కృష్ణ భక్తులుగా ఉన్నారు కనుక వారి యొక్క ఫలితంగా తప్పనిసరిగా అద్భుతమైన వర్షం పడుతుందని, వర్షం ఎలా పడాలి, ఏ రకంగా చూస్తే సుభిక్షం కలుగుతుందో మన ఆండాళ్ తల్లి 4వ పాసురంలో తాను శాసించి వరుణ దేవుని ద్వారా వర్షాన్ని కురిపించింది
అని చెప్పారు. కనుకనే ఈ పాశురం యొక్క వైభవాన్నే మన పెద్దలు ప్రధానంగా ఆచరించి మన పూర్వాచార్యుల్లో ముఖ్యులైనటువంటి మన పెద్ద జీయర్ స్వామి వారు స్వయంగా ఈ పాశురాన్ని దాన్ని అద్భుతంగా పారాయణం చేయించేసి మరి తిరుమల మీద వర్షాన్ని కురిపించారనేది మనకి ఇప్పుడు మనం సాక్షాత్తుగా మన పెద్దలు చెబుతున్నారు, మనం చూసిన మాట. కనుక ఈ పాశురం ఒక బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి అద్భుతమైన పాశురం అన్నమాట. అలాగా లోకానికి వర్షాన్ని కురిపించడం కోసం సకల దేవత వర్షమే కాదు, ఏది కావాలనుకుంటే అది ఇవ్వడానికి దేవతలంతా కూడా ఈ వ్రతం చేసిన వాళ్ళకి తాము అధీనులై ఉంటారు అని 4వ పాశురం చెప్పి, ఇక 5వ పాశురానికి వచ్చేటప్పటికి ఇక్కడ సరే ఇవన్నీ చేస్తాం కానీ ఇది 30 రోజుల పాశురం కనుక 30 రోజుల వ్రతం కనుక ఈ 30 రోజుల వ్రతాన్ని నిరాటంకంగా అంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలంటే ఎంత కష్టం. ఒకనాడు జరిగేదే ఎట్లా జరుగుతుందో అనుకుంటాం మనం, అలాంటిది నెల రోజులు జరగాలి కదా, ఇది ఎట్లాగా అవుతుందో అని సందేహం కలిగితే ఆ సందేహానికి కూడా సమాధానం చెప్పడం అనేది ఈ పాశురంలో మాజనై మన్ను వడమధురైందనై అనేటువంటి పాశురంలో ఇక్కడ ఆ దానికి సమాధానం చెప్పడం జరుగుతోంది అన్నమాట. అంటే ఈ 30 రోజుల వ్రతం కూడా నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా తప్పనిసరిగా జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసం మనకు ఆండాళ్ తల్లి ఈ పాశురంలో ఇస్తుందన్నమాట. ఇలాగా వ్రతాన్ని గురించినటువంటి పరిచయం అంతా చేయడం జరిగింది ఈ 5 పాశురాల్లో. దీనికే వ్రతానికి ఉపోద్ఘాతం అంటాం అన్నమాట, ఇంట్రడక్షన్. ఇక అలాగే మరి లోపలికి వెళ్ళిన తత్వం ఏం చెప్పింది అంటే ఈ 5 పాశురాల్లో మనం ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నామో అసలు ఆ పరమాత్మ ఎవరు, ఎట్లా ఉంటాడు, ఆయన లక్షణాలు ఏమిటి అనేది ఈ 5 పాశురాల్లో వివరించడం జరిగిందన్నమాట. దాంట్లో మొదటి పాశురంలో నారాయణనే నమక్కే పరైతర్వాన్ అన్నప్పుడు పరమాత్మ నారాయణుడు అన్నారు. నారాయణుడు అన్నప్పుడు సకల లోకముల్లో అణువణువున వ్యాపించినటువంటి పరమాత్మని, మనకు అంతరాత్మగా ఉండేవాడు, అలాగే మనకు బయట ఉండేవాడు, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య సకల పదార్థములలో తాను అంతరాత్మగా వ్యాపించి ఉన్నటువంటి వాడే పరమశక్తి, పరమ చైతన్యమే నారాయణుడు అని చెప్పి ఆ నారాయణుని యొక్క శక్తులను కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఆ నారాయణుడికి దివ్యమంగళ విగ్రహం కూడా ఉంటుంది. ఇది మన విశిష్టాద్వైత సిద్ధాంతంలో పరమాత్మకి సర్వాంతర్వ్యాపి అని సర్వేశ్వరుడు తాను విగ్రహ రూపంలో కూడా మనకు దర్శనమిస్తాడు అనేది ఇది సిద్ధాంతం. ఆ విగ్రహం ఎలా ఉంటుంది, స్వామి యొక్క విగ్రహాన్ని, వారి యొక్క రూపాన్ని దివ్య మంగళ విగ్రహం అంటాం మనం. ఆ దివ్య మంగళ విగ్రహంలో ఉండేటువంటి తత్వం ఏమిటో, ఆయన నీలమేఘ శ్యాముడని, ఆయనకుండే తిరునేత్రములు, ఆయనకుండేటువంటి రూపము, ఇవన్నీ కూడా అందులో కార్మేని శంగన్ కదిరమది అంబోర్ ముహత్తాన్ని అనే మాటలో వివరించింది అమ్మ పరమాత్మ తత్వాన్ని గురించి. అట్లాగే దాంట్లో ఆయన శరీరము ఎంత అద్భుతమైనదో, ఆయన దివ్యమంగళ విగ్రహం ఎంత అందమైనదో అది ఆయనలో ఉండేటువంటి వాత్సల్యాది గుణములను కూడా చూపిస్తుంది. సర్వేశ్వరుడు వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆయనలో మనము ఆశ్రయించడానికి కావలసిన 4 గుణాలున్నాయని, ఆయననే మన స్వామి అని, ఆయననే మనకు సౌశల్యం కలవాడని, ఆయననే మనకు వాత్సల్యం ప్రేమ కలవాడని, ఆయననే సర్వస్వమని అని చూపిస్తూనే మనము అక్కడికి చేరుకున్న తర్వాత మనకు కావలసినటువంటి సకల విధములైన కార్యాలను చేయగలిగేటువంటి శక్తి సంపన్నుడు ఆయన అంటూ జ్ఞాన శక్తి మొదలగినటువంటి గుణములు కలవాడని పరమాత్మకు ఉండే గుణములు 2గా విభజించారు. అంటే పరమాత్మను చేరడానికి ఎంతటి సులభుడో ఆ గుణాలు చెప్పి, అలాగే మనం చేరి ప్రార్థించిన తర్వాత మనకు కావలసినటువంటి పనులను చేయగలిగేటువంటి సమర్థుడు కూడా ఆయన అని ఈ నారాయణ అనే శబ్దంలో సర్వవ్యాపకుడైన సర్వేశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నాడని, ఆయన దివ్యమంగళ విగ్రహ విశిష్టుడని, ఆయనకు సర్వ విధములైన కళ్యాణగుణ పరిపూర్ణుడని, ఆయనకు ఎలాంటి దోషము లేదని చెబుతూనే నారాయణ అన్నప్పుడు నారములంటే ఈ జీవులం కనుక మనందరికీ ఆయన సంబంధం కలవాడు కనుక లోకములో ఉన్నటువంటి తల్లి తండ్రి మిగతా ఉన్నటువంటి చుట్టిరికాలైతే ఉన్న సంబంధాలు అన్ని సంబంధాలు కూడా పరమాత్మ అయిన నారాయణుడికి జీవుడికి ఉన్నాయని ఆ నారాయణ శబ్దంలోనే 9 రకాల సంబంధాలను కూడా చూపించి అలాంటి సంబంధాలు కలిగి ఉన్నాయి కనుకనే మనం ఆయనను పొందాలి, మన పనులను అతను చేస్తాడు
అంటూ ముందుగా పరమాత్మ యొక్క పరస్వరూపమైన నారాయణ స్వరూపాలు చూపించారు. ఆ నారాయణుడు అంతటా వ్యాపించడమే కాకుండా తాను వైకుంఠంలో వేంచేసి ఉన్న పరవాసుదేవుడు అనే అంశాన్ని చెప్పింది మొదటి పాసరంలో. రెండవ పాసరకు వచ్చేటప్పటికీ ఇదిగో మనకు కనిపిస్తున్న కృష్ణుడు ఉన్నాడే ఇక్కడ. ఈ కృష్ణ అవతారం అయితే ఉందో అది ఎలా వచ్చిందో దాని యొక్క పద్ధతిని ప్రాసెస్ వివరిస్తుందన్నమాట. అంటే సామాన్యంగా అన్ని రకాల శక్తి సంపన్నుడైన నారాయణ పరమాత్మ మనం రక్షించాలనుకుంటే తాను మనదాకా రావాలి. అందుకొరకు ముందు మనలో జీవుల్లో ఉన్నతమైన జీవులైన వాళ్ళు దేవతలు కనుక దేవతల కోసం తాను అక్కడి నుంచి వ్యూహ స్వరూపంగా పాల సముద్రంలోకి వచ్చి చేరుకున్నాడు అంటారు. ఆ పాల సముద్రం అనేది ఎక్కడుంది ఏమిటి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న చర్చ ఉంది శాస్త్రాల్లో. ఉందా లేదా అనేది ఉన్నదనే అర్థం. అది దాన్నే మనము లోకల్లో మనం ఏమంటామంటే మన శబ్దాల్లో పరమాత్మ పరవాసుదేవుడు ఉండేటువంటి దానికేమో పరమపదం వైకుంఠం అయితే దాన్ని కారణ వైకుంఠం అంటాం. అంటే పరమాత్మ లోకానికి కారణమైన పరమాత్మ ఉండే వైకుంఠం అన్నమాట. అదే పరమాత్మ ఎప్పుడైతే పాల సముద్రంలోకి చేరుతాడో అక్కడ కార్య వైకుంఠం అంటాం. అంటే అతని ఆఫీస్ అన్నమాట. అక్కడి నుంచే తాను సృష్టి స్థితి లయములు చేయడానికి పూనుకుంటాడు. అలాంటి స్వామి మనం రక్షించడం కోసము తాను అక్కడ ఆదిశేషుని పైన తాను క్షీరాబ్దిశాయిగా పడుకొని ఉన్నాడు అంటూ అక్కడ ఉండేటువంటి స్వామికి శేషశాయి క్షీరాబ్దిశాయి పాల సముద్రంలో పడుకున్న వ్యూహ స్వరూపంగా వస్తాడు. అక్కడి నుంచి కూడా తాను మళ్ళీ మనకు ఎప్పుడెప్పుడు అవసరం అనిపిస్తే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు. అలాగే ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతుందో ధర్మస్థాపన కోసం దుష్ట శిష్ట రక్షణ కోసం తాను అప్పుడప్పుడు మనకు కంటికి కనిపించని పరమాత్మ కనిపించడం కోసం ఈ లోకంలో అవతరిస్తూ ఉంటాడు. అలా అవతరించే వాటిని విభవ అవతారాలు అంటాం అన్నమాట. అంటే ఆయన యొక్క వైభవాన్ని చెప్పేటువంటి అవతారాలు. అలాంటి విభవ అవతారాలుగా ఎక్కడి నుంచి వస్తాడు అంటే అదే పాల సముద్రం నుంచి వస్తాడనమాట. కనుక ఆ అవతారాల్లో ప్రధానంగా ఉత్తమమైనటువంటి అవతారం పరమాత్మకు లోకాన్ని మహోపకారం చేసిన అవతారమే అది త్రివిక్రమ అవతారమని, వామనుడే త్రివిక్రమగా వేయించేశాడని చెప్పి మనకి ఓంగి ఉలహలందా అనే దాంట్లో పరమాత్మ తాను విభవ అవతారం ఎలా వస్తాడో చెప్పారు. ఆ విభవావతారంలో కూడా అంటే పరమాత్మ ఎన్నో అవతారాలు ఎత్తాడండి. ఆ అవతారాలన్నీ కొన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క ఉపయోగపడేటువంటివి. కొన్ని దేవతలకి, కొన్ని సామాన్యులకి కాకుండా కేవలం మనకు మాత్రమే, ఈ భూలోకంలో ఉన్న జీవులకు మాత్రమే, మనుష్యులకు మాత్రమే ఉపయోగపడేటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటినే తెచ్చుకొని మన తల్లి తాను రామావతారాన్ని వర్ణిస్తుంది ఆజ్మడై కన్నా అనే దాంట్లో. అంటే శర వర్షం వవర్ష అన్నారే, అంటే మా రాముడు తాను యుద్ధరంగంలో ఎలాగైతే బాణాలి యుద్ధంగా రాక్షసుల మీద చేశాడో అలాగే నువ్వు చేయాలి అంటూ శంఖచక్ర గదాధారి సర్వేశ్వరుడే రాముడిగా అవతరించాడు అనేది దాంట్లో మనం చెప్పడం కోసం మేఘాన్ని అడ్డుగా పెట్టుకుని మేఘము ద్వారా పరమాత్మత్వాన్ని చెప్పింది. రామ అవతార్మిక వైభవాన్ని ఆజ్మడై కన్నా అనే దాంట్లో. ఆ రాముడు తాను క్షత్రియ ధర్మాన్ని అనుసరించిన గంభీరమైన స్వభావం కలవాడు కాబట్టి సామాన్యులకు అందుబాటులో ఉండడం చాలా కష్టంగా ఉండేది. అలా కాకుండా అందరికీ కూడా ఈ లోకంలో ఉండేటువంటి అత్యంతమైనటువంటి సామాజికంగా మరి ఎక్కడో అట్టడుగున ఉన్న వాళ్ళకి కూడా ఆధ్యాత్మికంగా అసలే తెలియకుండా ఉండే అజ్ఞానులకు కూడా తన తత్వాన్ని తెలపడం కోసం అత్యంత సులభంగా ఉండడం కోసం తాను కృష్ణావతారంలో చేరుకున్నాడు అని తాను మాయనై మన్ను వడమసరమైందనే దాంట్లో కృష్ణావతార వైభవాన్ని మన తల్లి చెబుతుంది. అంటే పరమాత్మ తత్వాన్ని చెప్పేటప్పుడు ఆయన నారాయణుడు, ఆ నారాయణుడే తాను కృష్ణుడిగా అవతరించాడని, అవతరించడానికి మార్గంలో ముందు తాను వ్యూహ స్వరూపంలో విభవ స్వరూపంలో అంతర్యామిగా ఉంటూ ఆ తర్వాత కృష్ణుడిగా అవతరించాడు. ఆ కృష్ణుడే మనకి ఇక్కడ విగ్రహ రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు అనేటువంటిది మన సిద్ధాంతం చెబుతూ కనుక స్వామి యొక్క అర్చావతారం దాకా వచ్చే వైభవాన్ని అంతా చూపించింది. అంటే ఈ 5 పాశురాల్లో భగవత్తత్వాన్ని విశిష్టాద్వైత సిద్ధాంత ప్రకారము, శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రకారము ఉపనిషత్ సమన్వయమైన ఉపనిషత్తుల సారాంశ రూపమైనటువంటి పరమాత్మ తత్వాన్ని మనకు అందించింది అన్నమాట 5. దాంతో పాటు మన యొక్క
స్వరూపాన్ని కొద్దిగా ఆత్మస్వరూపం ఎలా ఉండాలంటే స్వామికే పరతంత్రులమై ఉండాలని చెబుతూ, అలాగే పరమాత్మను పొందడం కోసం ఆయననే మనకు ఆధారం అని చెబుతూ, అందువల్ల పరమాత్మ మీదనే సకల భారము నుంచి ఉండడమే ప్రపత్తి అని, అలా ప్రపత్తి చేసేవాళ్లే ప్రపన్నులమని, ఈ ప్రపన్నులు చేయవలసిన పని ఏమిటి అంటే సర్వభారము సర్వేశ్ మీద ఉన్నంత కాలం, జీవించినంత కాలము పరమాత్మ చెప్పినటువంటి ఆజ్ఞారూపములైనటువంటి ఉపనిషత్తులు, వేదాలు చెప్పిన మార్గాల్లో జీవితాన్ని గడుపుతూ ఉండడం, అలాగే నిరంతరం పరమాత్మ యొక్క భగవన్ నామస్మరణ చేస్తూ ఉండడం, తద్వారా పరమాత్మ యొక్క కైంకర్యం కలుగుతుందని, ఆనందం కలుగుతుందని ఇక్కడ మనకు పరస్వరూపాన్ని, అలాగే స్వస్వరూపాన్ని, దాంతో పాటు ఉపాయ స్వరూపాన్ని కూడా చెప్తూ భగవన్ నామానికి వైభవాన్ని చూపించింది. ఇది అంటే దాంట్లో వ్రత అని పేరట పరమాత్మ తత్వాన్ని మనకు ఉపదేశించడం కోసం ఆండాళ్ తల్లి చేసిన 5 పాసురాల అంశాన్ని పెద్దల వ్యాఖ్యానంలో వివరించారు. ఇదంతా అలాంటి దాన్ని ఇక 5వ పాసురాలకు వచ్చిన తర్వాత అక్కడ చెప్పిన అంశం ఏమిటి అనే దాన్ని చూయిస్తూ, మాయనై మన్ను వడమధురమై ఇందనై తూయ పెరునీర్యమునత్తురైవనై ఆయర కులత్తినల్తో నుమ్మని విలక్కై தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க పోయ విజయం పోదరవా నిన్ననవం తినిల్ తుషాహం చెప్పు అన్నారు. అంటప్పటికీ ఏమిటి ఇక్కడనట ఆండాళ్ తల్లి, ఆండాళ్ గోపి యొక్క నాయకత్వంలో రేపల్లిలో ఉన్నటువంటి గోపికలంతా ఒకచోట చేరారు. వాళ్ళందరికీ తాము ఎలా ప్రవర్తించాలో వ్రత విధానాన్ని అర్థం చేయించింది. అలాగా వాళ్ళకి వ్రతం చేయడానికి ప్రారంభించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ గోపికల్లోనే చర్చ ప్రారంభమైందని సందేహాలు. అమ్మా, సరే నీవు చెప్పినవి మేమన్నీ విన్నాం, బాగుంది, మనం అలాగే చేద్దాం. కానీ మనము చేసే ఈ వ్రతం అయితే ఉందో ఇది 30 రోజుల వ్రతం కదా. మరి 30 రోజుల్లో ఎన్ని రకాల ఆటంకాలు వస్తాయో, ఇది తప్పనిసరిగా మనం మొదలుపెట్టిన తర్వాత ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి అవుతుందా అని సందేహం వెలిపించింది ఒక ఆవిడ. ఎందుకంటే శ్రేయాంసి బహువిఘ్నాని భవంతి మహతామపి అని శాస్త్రం చెబుతున్నది. మహతాం అంటే ఎంత గొప్పవాళ్ళైనా సరే ఒక పని పూనుకున్నప్పుడు ఆ పనికి ఆటంకాలు, అది మంచి పని అయితే ప్రధానంగా శ్రేయాంసి అంటే శ్రేయస్సును కలగజేసేటువంటి మంచి. శ్రేయస్సు అనేటప్పటికీ 2 రకాల ఉంటుంది. ఒకటి ప్రేయస్సు అని, రెండవది శ్రేయస్సు అని. ప్రేయస్సు అంటే ప్రియమైనది, శ్రేయస్సు అంటే అది మనకు మంచి క్షేమాన్ని కలగచేసేది అన్నమాట. అంటే మనకు రుచికరమైన పదార్థం అయినప్పటికీ కూడా అది ఎంతో ప్రియమైనదైనా అది మనము అనుభవించినప్పుడు, తిన్నప్పుడు ఒకవేళ ఆరోగ్యాన్ని చెడగొట్టేదైతే అప్పుడు ఏం లాభం? అలా కాకూడదు. కనుక శ్రేయస్సు అంటే ఎప్పటికి క్షేమాన్నే కలగచేస్తుంది కానీ నష్టాన్ని కలగచేయదు. కనుక ఈ 2 రకాల్లో మనం భౌతికమైన సంపత్తులని కూడా ప్రేయస్సులు, ఆ ప్రియమైనవి కనుక వాటి కొరకు మనం ప్రయత్నం చేయడం అభ్యుదయం అంటాం మనం. అంటే వాటిని ఎక్కువగా పెంచడం కోసం, వాటిలో అభివృద్ధి చెందడం కోసం చేసేదానికి అభివృద్ధి అంటాం. మరి అలా కాకుండా ఆత్మ ఉద్ధరణ జరిగి భగవద్ ఆనందం కలిగి ఎప్పుడు కూడా ఏంటంటే శాశ్వతమైనటువంటి ముక్తానందాన్ని అనుభవింపచేసేటువంటి దానికి శ్రేయస్సు అని పేరు. ఆ శ్రేయస్సు దానికి ఏంటంటే అది ఎన్నో రకాల పరమాత్మ యొక్క అనుగ్రహంలో కలుగుతోంది. కనుక మనం చేసే వ్రతాల్లో, పనుల్లో కేవలం భౌతికమైన సంపత్తు కొరకు చేసే వాటికన్నా ప్రధానంగా శ్రేయాంసి ఏవైతే మన మేలు కోసం, మంచి కోసం, ఆత్మోద్ధరణ కోసం చేయాలనుకుంటామో అటువంటి చోట మరీ ఆటంకాలు వస్తూ ఉంటాయి. అందులో 1 రోజు చేస్తే ఆటంకాలు వస్తాయే, మరి 30 రోజులు చేస్తే ఎన్ని ఆటంకాలు వస్తాయో అమ్మా, నువ్వు ఇప్పుడు మొదలు పెట్టావు, ఇది చేయమంటావా అడిగింది ఒక ఆవిడ. ఎందుకమ్మా, ఏమిటి ఆటంకాలు అంటే ఏమి లేదు, అవి ఏ పని చేసినా ఆటంకం కలిగించడానికి కారణం మనము చేసుకున్న పుణ్యపాపాలే.
పాపం అంటే అర్థమేంటి? పాపం అంటే అడ్డంకిని కలుగజేసేది అని అర్థం అనమాట. పా అంటే పొందడం, అపా పొందకుండా చేసేది. అంటే మనం ఏదైనా కావాలి అనుకున్నాం అనుకోండి, దానికోసం ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రయత్నం కాకుండా అడ్డగించి అది పొందకుండా చేసేవన్నీ పాపాలు. కనుక ఇక్కడ ఏమిటి? మనం ఏదో చేస్తున్న ప్రయత్నానికి ఆటంకాలు ఏర్పడితే వాటిని పాపాలే అంటాం. ఈ ఆటంకాలు ఎందుకు ఏర్పడతాయి అంటే మనకు తెలిసి ఏర్పడతాయి, తెలియకుండా ఏర్పడతాయి. ఈ జన్మలో కాదు, పూర్వ జన్మలో చేసినటువంటి వాటి యొక్క ఫలితంగా కూడా మనకు అవి లభించకుండా పోతాయి. కనుక మనము చేసిన పాపాల ఫలితంగా ఒకవేళ మనం మంచి పని చేయడానికి సిద్ధమైన ఆటంకాలు కలిగితే విఘ్నం కలగదు. తద్వారా ఎన్ని బాధలు కలుగుతాయి అందావిడ. అంటే అసలు ఏమిటి పాపం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? పాపం అంటే ఏమీ లేదు. పాపం అంటే పరమాత్మకు ఇష్టమైన పని చేస్తే పుణ్యం, పరమాత్మకు ఇష్టం కాని పని చేస్తే పాపం. కనుక మనము అందువల్ల యత్తత్ప్రియం తదిహ పుణ్యం, అపుణ్యం అన్యత్. పరమాత్మకు ఇష్టమైనదే పుణ్యం. పుణ్యం అంటే అది, పాపం అంటే ఇదే. కనుక మనం చేస్తున్న పని ఏమిటి? పరమాత్మకి ఇష్టమైంది, కృష్ణ భగవానికి ఇష్టమైన పని చేస్తున్నాం కనుక ఇందులో ఆటంకం రావడానికి వీలు లేదు. అయినా ఒకవేళ అలా ఉంటే ఆ స్వామే చూసుకుంటాడు. పరమాత్మనే, ఎందుకంటే వాడి కోసం చేస్తున్నాం కదా మనం. భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పాడు, అపిచేత్ సుదురాచార భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. అర్జున, ఎంతటి పాపాత్ముడైనా, ఎన్ని తప్పులు చేసేవాడైనప్పటికీ నా దగ్గరికి వచ్చి స్వామి భజతే మాం అనన్యభాక్, నీవు తప్ప నాకు మరొకటి లేదయ్యా, నీవే రక్షించాలి అని నన్ను వేడుకున్నాడు, ప్రపంచం చేశాడు అనుకోండి, వాడంతా మంచివాడే పో, వాడు చేసినవన్నీ పోయినట్టే లెక్క అన్నాడట. సాధురేవ సమంతవ్య, వాడు సాధువే పొమ్మన్నాడు. కనుక పరమాత్మ తలచుకుంటే మనం ఎన్ని చేసినా వాడు క్షమించగలుగుతాడు. వాళ్ళు ఆ లక్షణం ఉంటుంది. కనుక మనం ఇది పరమాత్మ యొక్క తత్వం, భగవత్ సంప్రీతి కోసం చేస్తున్న పని. కృష్ణ భగవాను యొక్క సంతోషం కోసమే కాకుండా ఆయన సృష్టిలో ఉన్న ఈ సకల ప్రపంచం యొక్క క్షేమం కోసం చేస్తున్న పని. కనుక మనని పరమాత్మ తప్పకుండా ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ 30 రోజులు నడిపిస్తాడమ్మా అందట సమాధానం చెబుతున్నటువంటి గోదా గోపిక. అప్పుడు ఇంకోవిడందట, అమ్మా పరమాత్మ పరమాత్మ చేస్తాడంటున్నావు నువ్వు, అసలు పరమాత్మకే ఎన్ని ఆటంకాలు వచ్చాయి నీకు తెలుసా? నీకు తెలీదా అమ్మా? రామాయణంలో రాముడు పరమాత్మనే కదా, ఆయననే కదా. సహి ఉదీర్ణ జజ్ఞే విష్ణు సనాతన, విష్ణు సర్వేశ్వరుడే తాను రాముడిగా అవతరించాడని తెలుసు కదా. మరి రామావతారంలో జరిగింది ఏమిటి? రామావతారంలో మొట్టమొదట దశరథ మహారాజు రాముడికి యువరాజు పట్టాభిషేకం చేస్తానంటే ఆటంకం కలిగిందా లేదా? మరి రాముడు పరమాత్మనే కదా, ఆయన పనికి ఆటంకం కలిగితే మరి ఆయన కోసం చేసే పనులు ఆటంకం కలగలేదంటావేంటి? పోనీ అందులో ఏదో మనుషులు చేసేటువంటి కార్యక్రమాల్లోనో లేక మానవ ప్రయత్న లోపం వల్లనో ఆ పని జరగలేదు అనుకుంటామంటే అలా కుదరదు. అసలు రామ పట్టాభిషేకాన్ని సంకల్పించింది ఎవరు? దశరథుడు. దశరథుడు అంటే దశసు దిక్షు అప్రతిహతాః రతాః యశసః దశరథ. దశరథుడు ఎంతటి వీరుడు, ఎంత సంకల్ప శక్తి గలవాడు అంటే 10 దిక్కుల్లో ఆయన ఎక్కడ ఆయన రథం నడిచినా ఆయన అడ్డగించేవాడు లేడట. అంతటి శక్తి సంపన్నుడు, అంతటి బలము కలిగినటువంటి చక్రవర్తి దశరథుడు. ఈ పని ఎవరు సంపాదించుకున్నారు? రామ పట్టాభిషేకం దశరథుడే. కనుక తాను సంకల్పించుకున్నవాడు శక్తివంతుడు, అక్కడ శక్తి లోపం లేదు. పోని ముహూర్త లోపమా అంటే ఆ ముహూర్తం ఎవరి ద్వారా పెట్టించాడు? వారి కుల బ్రాహ్మణుడైనటువంటి పురోహితుడైన వశిష్ఠుడి వల్ల. వశిష్ఠుడు అంటే ఆయన బ్రహ్మ తత్వమునకు మరురూపమైన వాడు, ఆయన తపస్సంపన్నుడు, ఆయన మాటకు తిరుగులేదు. కనుక అలాంటి మరి
బ్రహ్మతేజోబలం కలిగిన వశిష్ఠుడే ఆ ముహూర్తం పెట్టాడే, అది ఎందుకు పోయింది? కనుక ముహూర్తంలో లోపం లేదు. మరి అలా కాదు, ఆయనను రాజు చేయడం అనేది ప్రజలకు ఇష్టం లేదు, ఎందుకంటే ప్రజారంజకుడే పాలించాలి అనేది ఆనాటి ధర్మం. కనుక రామచంద్రుడికి యోగ్యత లేదని ప్రజలు అనుకున్నారంటే అట్లా కాదు. ఎప్పుడైతే దశరథ మహారాజు తాను రాముణ్ణి యువరాజుగా చేస్తామన్నారో ఒక్కసారి అద్భుతమైనటువంటి ఆనందంతో విమానం కంపయన్నివా అని ఒక్కసారి ఆ అందరినీ పిలిచి తాను చేసిన సభలో ఉన్న మంటపం అంతా కదిలినట్టుగా అయిందట, ఒక్కసారి జయ జయధ్వానాలు చేస్తూ ఉంటే. అంతటి అద్భుతమైనటువంటి ప్రజారంజకత్వం కలిగిన వాడు రాముడు. అందువల్లే దశరథుడు అన్నట, ఇదేవయ్యా ఇంత సంతోషం చూపిస్తున్నారు అంటే, రాముణ్ణి యువరాజుగా చేస్తారనగానే ఇంత సంతోషం కలిగిస్తున్నారు అంటే ఇంతకాలం నేను చేసింది పర్వాలేదు, నేను పోతున్నానని కదా అర్థం కదా అంటే, అయ్యయ్యో అట్లా కాదండి, ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం సత్యపరాక్రమం. అది కాదు స్వామి, ఎంతో కాలం నుంచి మేము అనుకుంటున్నాము, మా రాముడు పట్టాభిషిక్తుడై ఆ పట్టపు ఏనుగ మీద కూర్చొని వీధుల్లో తాను ఒకసారి తాను విహరిస్తూ ఉంటే వారి సేవను సేవించి ఆనందించాలనుకున్నాం, అది ఈనాడు అవకాశం కలిగింది కనుక సంతోషం అన్నారట. అంటే ఇలాగా ప్రజలు కూడా ఇష్టపడినటువంటి కార్యక్రమం అది. శక్తివంతుడైనటువంటి దశరథుడు సంకల్పించుకున్నాడు, ముహూర్తం పెట్టినవాడు బ్రహ్మ తేజస్సు కలవాడు, రాముడు శక్తివంతుడే. అన్ని రకాల ఉంది కూడా ఎందుకొరకు ఆటంకం కలిగింది? ఏదో ఒక మంధర, ఏదో ఒక మాట, అలాగ కైకేయ మార్పు ఏదో జరిగిపోయింది కనుక ఇలాగ స్వామి కైంకర్యం అనే పరమాత్మ కార్యక్రమమే ఆటంకాలు జరిగినాయి అనుకున్నప్పుడు ఆ పరమాత్మ కోసం చేస్తున్నది ఆటంకాలు లేవంటావేమిటి అమ్మా అందట ఒక ఆవిడ. అందువల్ల పాపములు అనేవి మనం అవశ్యం అనుభోక్తవ్యం. కృతం కర్మ శుభాశుభం. మనం చేసినటువంటి పనులు, మనం చేసిన కర్మ ఫలితాలని అనుభవించితే పోతాయి తప్ప ఇలా పోతాయా? కనుక అనుభవంలో మనం చేసే మనకు ఆటంకాలు వస్తాయి. అందువల్ల ఈ వ్రతాన్ని ఇప్పుడే మనం 30 రోజులుగా ప్రారంభిస్తే ఎట్లాగా అన్నారు. ఇలాగా ఆ గోపికలంతా ఎవరెవరికి తోచిన సందేహాన్ని వాళ్ళంతా చర్చిస్తే వాటన్నిటికీ ఒకటే సమాధానం చెప్పింది ఈ పాశరంలో మన ఆండాళ్ తల్లి. అమ్మా ఏమి లేదు, ఏంటంటే మాయనై మన్ను వడమతరమైందని అని చెప్పి ఆయన దామోదరనై தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வயனால் பாடி మనத்தினால் చిందిక్క పోయి పిజియం పోదరువాని ననవం తినుతు సాగం. మనం ఏం లేదు, మనం ఏం చేయాలి? 3 పనులు చేయాలి. ఏంటంటే వాయన తూయోమాయి వందు నాం తూమలర్ తూవి. స్వామికి అక్కడ మన కళ్ళ ముందు ఉన్నాడే పరమాత్మ, ఆ పరమాత్మకు పుష్పాలతో అర్చన చేద్దాం. తొజుదు, స్వామికి నమస్కారం చేద్దాం, స్వామి నీవు తప్ప మరొకటి లేదని చెప్పి. ఆ తర్వాత వాయనాల్ పాడి ఆ స్వామి యొక్క కళ్యాణ గణములని స్తోత్రము నోటి ద్వారా చేస్తే సరిపోయింది. కనుక భగవంతుని యొక్క ఇదివరకు చెప్పావే ఉత్తమన్ పేరు పాడి, ఉత్తమన్ పేరు పాడి అని చెప్పుకున్నాం కదా. అప్పుడేంటి ఉత్తమన్ పేరు పాడి నింగా సెల్వం అని చెప్పుకున్నాం కనుక ఆ సర్వేశ్వరుని యొక్క నామస్మరణ చేస్తే చాలు సకల పాపాలు నివృత్తి అయిపోతాయి, అన్ని ఆటంకాలు పోతాయి. కనుక భగవన్ నామస్మరణ చేద్దామనండి. చేసిన తర్వాత అంటే ఏమిటి? ఏ వ్రతాన్ని ప్రారంభించినా, ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి పరమాత్మ యొక్క ప్రార్థన చేసి ప్రారంభించాలి. ఇదే పద్ధతిని మన సంస్కృతిలో మన సమాజంలో మన పూర్వులు నేర్పారు. కనుక మనం ప్రారంభించేటువంటి ఏ కార్యక్రమైనా నిర్విఘ్నంగా సమాప్తిగా జరగాలనుకుంటే, ఆటంకాలు లేకుండా ఫలం పొందాలనుకున్నప్పుడు అది పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి కనుక ఏది చేసినా పరమాత్మ యొక్క ప్రార్థన చేస్తాం, స్తోత్రం చేస్తాం. అట్లాగే మనము కూడా భగవన్ నామ స్మరణ చేసి మన వ్రతాన్ని ప్రారంభిస్తే తప్పకుండా మనకున్న ఆటంకాలన్నీ పోతాయి అని చెబుతూ, ఆటంకములకే పాపములు అని పేరు. ఏమిటి ఆ పాపములు అన్నప్పుడు ఇవి 3 రకాలు ఉంటాయట.
అంటే మనకి సామాన్యంగా తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాల యొక్క ఫలితంగా జీవితంలో అనేకమైన ఆటంకాలు వస్తాయి. కనుక ఇక్కడ ఏమిటి అన్నప్పుడు తూయోమాయి బంధు తూమలర్తూ వితోచుదు అప్పుడేమవుతుంది వాయినాల్ పాడి మనత్తినాల్ చిందిక్క పోయి పిషయం పూదరవా నిన్ననవం. అంటే మనము ఈ జన్మ కన్నా ముందు ఎన్ని పాపాలు చేశామో వాటిని పూర్వ అఘములు అంటాం. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనము మన శరీరం లోపల ఉన్న ఆత్మ అది ఎప్పటికీ మారేది కాదు. ఆత్మకి శరీరం నశిస్తుంది, పుట్టుతుంది, పెరుగుతుంది, పోతోంది. ఈ పోయిన తర్వాత ఇది పనికి రాకుండా పోయితే ఇందులో ఉన్న ఆత్మ ఇందులోంచి వెళ్ళిపోయి మరొక శరీరాన్ని పట్టుకుంటుంది. మన ఒక వెహికల్ చెడిపోయితే దాన్ని వదిలేసి మరొక వెహికల్లోకి వెళ్తామే, వెళితే వెహికల్ మారుతుంది కానీ మనిషి మారడు కదా. అలాగే ఆత్మ ఎప్పుడు మారేది కాదు, శాశ్వతమైందన్నమాట. కనుక ఇక్కడ ఏమవుతుంది, ఏ శరీరములో ఉన్న ఆత్మ ఒక శరీరంలో ఉండి ఆ శరీరము ద్వారా మంచి చెడు ఏ పనులు చేస్తుందో వాటి ఫలితాలు ఆత్మ వెంబడే ఉంటాయి. శరీరం మారిన వాటి ఫలితాలు అవి అనుభవించక తప్పదు. కనుక పుణ్య పాప రూపమైన ఫలితాలన్నీ కూడా ఆత్మ వెంబడే ఉంటాయి. కనుక అది ఎన్ని జన్మలెత్తినా అవన్నీ తన వెంబడే ఉంటాయట. అది ఒకటి 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 అన్ని కలుస్తాయి. వీటిని సంచితములు అంటాం. అంటే మనం కలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. కనుక వాటిని తప్పనిసరిగా ఈ జన్మలు కాకుండా మరొక జన్మలు అనుభవించాలి. ఇది సిద్ధాంతం. కనుక ఇక్కడ ఈ జన్మ ఎత్తిన తర్వాత మనంత గోపికలుగా జన్మించాం. ఇప్పుడు సరే, కానీ ఇంతకన్నా ముందు ఎన్ని జన్మలు ఎత్తామో ఆ జన్మల్లో ఏమేం చేశామో అవన్నీ కూడా మనకు పూర్వ అఘములు అంటాం. అంటే మనము ఒక జన్మలో చేసే పుణ్య పాపాల ఫలితం ఇంతకు ముందు చేసిన వాటిని కూడా అనుభవిస్తాం. ఇక్కడ ఒక విశేషాన్ని మనం గమనిస్తే, రావణాసురుడి దగ్గరికి ఆంజనేయ స్వామి వెళ్ళాడు. లంకలో పట్టుబడి సరే ఆ రావణుడు ఎట్లా ఉంటాడో చూద్దాం అనుకుని వెళ్ళాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ రావణుని చూసి ఆశ్చర్యపడిపోయినాడు. పోయి అప్పుడు అన్నాడు, రావణాసురుడికి రామాయణంలో రాముడి యొక్క సందేశాన్ని ఇస్తూ చెబుతాడు, రావణ, నీవు ఇంతకాలం ఏమనుకున్నావు? నాకు ఎవరి వల్ల మృత్యువు లేదనుకున్నావు, నేను ఏదంటే అది చేస్తాననుకోను అనుకుంటున్నావు. ఇదంతా ఎట్లా జరిగిందో తెలుసా నీకు? అంటే నీవు ఈ జన్మ కన్నా ముందు వివిధ జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలితంగా ఇప్పటిదాకా నీవు అన్నది సాగింది. నీవు శక్తివంతుడైనావు. అలాగే నీ లంకను నువ్వు బంగారు లంకగా మార్చుకున్నావు. ఇవన్నీ జరిగినాయి. కానీ నీవు చేస్తున్న తప్పుడు పని ఏదైతే ఉందో దీనికి కారణం ఏంటంటే నీవు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం యొక్క ఫలితం అయిపోయింది. ఇక పాపాలు అనుభవించవలసిన స్థితి వచ్చింది. కనుక ఇక ఇప్పుడు నువ్వు ఇలాంటివి చేస్తున్నావు. కనుక ఇప్పటికైనా నీ పాప నివృత్తి కోసము పరమాత్మ రాముణ్ణి నీవు వెళ్ళి అక్కడ శరణాగతి చేయమని చెబుతాడు ఆంజనేయ స్వామి రావణాసుడికి. అంటే అక్కడ చెప్పాల్సిన సిద్ధాంతం ఏమిటి? మనకు లోకల్లో సామాన్యంగా అనుకుంటాం, మనమేమో భగవద్భక్తులమైనాము, పరమాత్మకు పూజలు చేస్తున్నాము, ఎన్ని రకాల చేస్తే మనకేమో కష్టాలు తప్పడం లేదు, దుఃఖాలు తప్పడం లేదు, మరి ఎన్నో రకాల శ్రమలు పడుతున్నాము. ఆ పక్కవాడున్నాడే, వాడు పూర్తిగా నాస్తికుడు, అసలు దేవుణ్ణి తలిచేవాడు కూడా కాదు, కానీ వాడేమో వైభవాన్ని అనుభవిస్తున్నాడు. ఇందులో మరి మనకి ఏమిటి, దేవుడి భక్తులకి వాళ్ళకి ఏం తేడా అనే భావన సామాన్యంగా సమాజంలో మనకు కనిపిస్తుంది అప్పుడప్పుడు. దానికి శాస్త్రాలు కారణం ఏం చెప్తాయంటే ఇది, వాడు ఇప్పుడు నాస్తికుడు కావచ్చు, ఇంతకు ముందు పరమాత్మకు సంతోషాన్ని కలగచేసేటువంటి ఏవో కార్యక్రమాలు చేస్తే అవి సంపాదించుకున్న పుణ్యాన్ని వాడు ఇక్కడ అనుభవిస్తున్నాడు. కానీ అది కాగానే వాడు ఇదే జన్మలోనో చివరి దశలోనో లేకపోతే మరో జన్మలోనో వాడు నరక యాతనలు పడే అవకాశం ఉంటుంది అని ఉంటుంది. అయితే అది విశ్వాసం వల్ల ఆధారపడి ఉంటుంది. కనుక ఇక్కడ పాపములు అనేవి ఎట్లా ఉన్నాయంటే ఇవి పూర్వ జన్మలో చేసుకున్నవి కావచ్చు, లేదా ఇప్పుడు ఈ జన్మలో కూడా మనం తెలిసి తెలియక ఎన్నో తప్పుడు పనులు చేస్తాం. సాధారణంగా తెలియకుండా మనం
భూమి మీద నడుస్తూ ఉంటే ఎన్ని జీవుల మీద కాళ్ళు పడి అవి నలిగిపోతాయో వాటిని మరి నశింపజేసే లక్షణం మనదే కదా. ఇలాగ హింసించినటువంటి పాపం మనకు రావచ్చు. కనుక అలాంటివి వీటిని ఏమంటాం మనం, ఇప్పుడు చేసేవి, ఇక ముందు కాబోయే వాటిని కూడా చెప్పుకుంటాం. కనుక పూర్వాఘములు అని, అలాగే ఇప్పుడు మనం ఏ జన్మైతే ఎత్తామో ఇంతకు ముందు చేసినటువంటి పుణ్య పాపాల యొక్క ఫలితాల కొంత భాగాన్ని అనుభవించడం కోసం శరీరం వచ్చింది. దాన్నే మనం అనుభవించడం ప్రారంభించాం కనుక దీనికి ప్రారబ్ధ కర్మ అంటాం. ఇది ఈ జన్మలో మనం అనుభవించడంతో సమాప్తం అయిపోతాయి. కానీ ఇంకా ఇంతకు ముందు చేసినటువంటి పుణ్యపాపాలో మనకు తెలిసి తెలియక చేసిన ఈ జన్మలు చేసినవో మరింతగా తర్వాత ఉంటాయి. వాటిని ఉత్తరాగములు అంటాం. అంటే రాబోయే జన్మల్లో అనుభవించేవి అన్నమాట. కనుక ఇక్కడ పూర్వ పాపాలు, పూర్వాగములు, ఉత్తరాగములు ఇవన్నీ ఉన్నాయే. ఏమవుతాయి తెలుసా? ఇవి మనకు ఆటంకం కలిగించవు. ఎందుకు కలిగించవు అంటే దీన్ని తొలగించగలిగే శక్తి భగవన్నామములో ఉంది అని అంటూ అక్కడ చెబుతున్నాడు. అందువల్ల ఏం చేయాలి మనం? పరమాత్మ సంతోషం కలిగేట్టుగా చేస్తే సరే. అవును, పరమాత్మ సంతోషం కలిగేట్టుగా చేస్తే మరి ఇంతకుముందు రాముని కథ చెప్పామే, అక్కడ ఎందుకు జరిగింది అంటే అది కూడా భగవత్ సంకల్పం వల్లనే కలిగింది. అదేమి లేదు. శ్రీరామచంద్రుడు తాను పట్టాభిషేకం చేసుకుని ఉండదలుచుకోలేదు. తను వచ్చిన అవతారిక లక్షణం అది కాదు. తాను అయోధ్యను విడవాలి, లోకంలోకి చేరాలి, దుష్ట శిక్షణ చెయ్యాలి, శిష్ట రక్షణ చెయ్యాలి, రావణవధ కావాలి, అలాగే విభీషణాదుల యొక్క సత్పురుషుల యొక్క పట్టాభిషేకం కావాలి. ఇవన్నీ సంకల్పించుకున్నాడు కనుక తాను అక్కడ తానే కావాలని సంకల్పంతో ఆ యువరాజు పట్టాభిషేకాన్ని ఆటంకం కలిగించాడు. అందువల్ల పరమాత్మ సంకల్పం వల్లనే ఆటంకాలు కలుగుతాయి, సంకల్పం వల్లనే క్షేమం కలుగుతోంది. కనుక ఇక్కడ మనకు కృష్ణ భగవానుడు సాక్షాత్ పరమాత్మ కనుక ఆయన యొక్క సేవ మనం చేద్దాం. అలాగే మన అర్చామూర్తిలో ఉన్నటువంటి ముందున్న విగ్రహాన్ని పూజ చేయడంలో కూడా అలాంటి అనుగ్రహం కలుగుతుంది. ఎలా చేయాలి అంటే పూజ అన్నప్పుడు కాయికంగా, మానసికంగా, వాచికంగా 3 రకాలు చేయాలి. చేతులతో పుష్పాలు సమర్పించాలి, అలాగే మానసికంగా పరమాత్మ యొక్క ధ్యానం చేస్తూ కళ్యాణ గుణ అనుభవం చేయాలి, అలాగే మనం నోటితో స్వామికి స్తోత్రం చేయాలి. ఈ 3 చేస్తే మనకు పరమాత్మ అనుగ్రహం కలిగి మనకి ఏ ఆటంకాలు ఉండవు అని చెప్పడం కోసం. అయితే ఈ 3 చేసినప్పుడు కూడా ఎలా చేయాలి? తూయో మాయి వందు, మనం పవిత్రులమై రావాలి. పరమాత్మ దగ్గర చేయడం తూయో మాయ్. పవిత్రత అంటే ఏమన్నమాట? ఏదో స్నానం చేయడం లేక శుభ్రంగా ఉండడం అనేది కాదు. ప్రధానంగా వాటితో పాటు మానసికమైన పవిత్రత కావాలి. ఆ మానసికమైన పవిత్రత అంటే మనసులో ద్వేషము, అసూయ మరి ఇలాంటివి కలగకుండా పరమాత్మ మీద స్పష్టమైనటువంటి విశ్వాసం కలగాలి మనకి. అది ఎప్పుడు జరుగుతుందంటే భగవన్నామస్మరణ. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతం యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అంతరశుచి. పరమాత్మ నామస్మరణ చేసినప్పుడు లోపల బయట పవిత్రత ఏర్పడుతుందన్నమాట. కనుక పవిత్రత అనేది కేవలం స్నానం సంధ్యావదనమే కాకుండా పవిత్రత అనేది పరమాత్మ విషయంలో అద్భుతమైనటువంటి ఒక అసూయ ద్వేషాలు లేకుండా ఉండాలి. అంటే అర్థమేంటి? ఇక్కడ మనం ఏ పని చేసినా పరమాత్మ కోసమే చేస్తున్నాము అనేది. పుష్ప కైంకర్యం చేస్తే స్వామి సేవ కోసం చేస్తున్నాను తప్ప ఈ పుష్పాలు నేను అలంకరింపజేసి ఆనందం నాకు పొందడానికి కాదు అనేది స్వార్థం లేకుండా, స్వప్రయోజనం లేకుండా ఉండడమే మానసికమైనటువంటి పవిత్రత. కేవలం పరమాత్మ సంతోషం కోసం చేయడమే అది పవిత్రత అన్నమాట. అలా తుయోమాయి వందు అప్పుడు ఏం చేయాలి? తూమదర్ తూవి. ఎప్పుడైతే మనకు పరమాత్మ విషయంలో పవిత్రత ఉంటుందో అప్పుడు పరమాత్మకు సమర్పించేటువంటి ప్రతి వస్తువు పవిత్రంగానే ఉండాలి. అందువల్లనే మనకు భగవత్ సంబంధంతో కార్యక్రమాలు చేయాలంటే అర్థం ఏంటన్నమాట? ఉట్టిగా చేసిన దానికన్నా భగవంతుని కోసం చేసే దాంట్లో పవిత్రత పాటిస్తాం మనం. కనుక తూమలర్ ఏవో కాకుండా అందమైనటువంటి పవిత్రమైన పుష్పాలు. పవిత్రమైన పుష్పాలు అంటే ఎట్లా ఉంటాయి, ఎలాంటి పుష్పాలతో స్వామికి మనం ఆరాధన చేయాలనేది మనకి ముందు పాశురాల్లో వివరిస్తుంది ఆండాళ్ తల్లి. మనం అక్కడ సేవిద్దాం. కనుక పవిత్రమైన పుష్ప కైంకర్యం చేయండి. తూవి తుజుదు హాయిగా స్వామికి దండం సమర్పించడం, అది కూడా పవిత్రమైన హృదయంతో. అలాగా స్వామి యొక్క కీర్తన చేయడం. ఆ కీర్తన కూడా ఏదో నా గానానందరి మీద సంతోషపడాలను, లేదో నేను మహాభక్తుడిని తెలియాలను ఇలా కాదు. అది కూడా పవిత్రమైన హృదయంతో చేయాలని చెప్పి ఆ పవిత్రత అంటే ఏమిటి, ఆ పవిత్రత వల్ల కలిగేటువంటి మరి పుష్పాలను ఎట్లా సమర్పిస్తాం, తద్వారా పవిత్రమైన ప్రపత్తి ఎట్లా ఉంటుంది, పవిత్రంగా
మనం భగవత్ నామస్మరణ ఎట్లా చేయాలి అనేది మనకి మిగతా పాసరాలకు వెళ్ళినప్పుడు ఆండాళ్ళ వివరిస్తుంది. వీటిని దృష్టి పెట్టుకొని అక్కడ మనం సేవించే ప్రయత్నం చేద్దాం. కనుక ఇలాగా తూమలర్ తూవి తొజుతూ తూవి అంటే వేయడం, నీవు ఇలాగా ఈ ప్రకారం వెయ్యు ఆ ప్రకారం ఏం కాదు, మనస్సుతోటి నువ్వు ఎట్లా వేసినా సరే భక్తితో చేస్తే చాలు, పరమాత్మ సంతోషిస్తాడు. పరమాత్మ సంతోషం కలిగిందంటే సకల పాపాలు పోతాయి. పాపం అంటే చెప్పాం కదా, పరమాత్మకు ఏది ఇష్టమో అది చేస్తే పుణ్యం, ఏది ఇష్టం కాదు అది చేస్తే తప్పు అవుతుంది. కనుక భగవత్ప్రియమైన కార్యక్రమం ఇది కనుక దానివల్ల మనకుండే ఆటంకాలని పోతాయి. కనుక భగవన్నామ స్మరణ చేయమన్నారు. అయినప్పుడు మనం ఏ నామం చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న. అంటే మనకు సాక్షాత్తుగా ఇప్పుడు మనకి ఏది ఇష్ట దైవమో, మనం ఏ తత్వాన్ని, ఏ స్వామి యొక్క ఏ స్వరూపాన్ని ఇష్టపడుతున్నామో అది మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఇష్టాయిష్టాలు కూడా వ్యక్తులకు ఉండేటువంటి ప్రకృతి తత్వాన్ని బట్టి ఉంటాయి. మన ప్రకృతిలో, మన శరీరంలో 3 రకాల గుణాలు ఉన్నాయి కదా, సత్వగుణం, తమోగుణం, రజోగుణం అని. వీటితో తయారైంది. కనుక సత్వగుణమే 3 రకాల గుణములున్నా సత్వగుణమే ప్రధానంగా కలవారు కొందరు ఉంటారు. సత్వం అంటే ప్రశాంతమైన స్థితి కలిగడం, అలాంటి మహాత్ములు కొందరు ఉంటారు. మరికొందరు రజోగుణం అంటే ఉరుకులాట కలగడం, ఎట్లా అనిపించడం అనమాట, అది ప్రధానం కలవారు ఉంటారు. మరికొందరు ప్రకృతి తమో గుణం, మొద్దు నిద్ర లాంటిది. కనుక వాళ్ళ శరీరం యొక్క గుణము మనసు మీద ప్రభావం కలగచేసి తద్వారా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ ఆలోచనలు వాళ్ళు తీసుకునే ఆహారంలో, వాళ్ళు చేసే పనుల్లో, వాళ్ళు చేసే పూజల్లో అన్నింటిలో కనిపిస్తుంది. కనుకనే తమో గుణ ప్రధానులైన వారు ఒక రౌద్ర ప్రధానమైనటువంటి దేవతలను పూజిస్తారు. రజోగుణం ప్రధానమైన వారు కాస్త యాక్టివిటీగా చైతన్యం కలిగే వాళ్ళు పూజిస్తారు. సాత్విక గుణం గల వారు సాత్వికమైనటువంటి భగవత్ తత్వాన్ని కొనిస్తారు. అందువల్ల మనమంతా సత్వగుణ సంపన్నులం కనుక, జ్ఞానులం కనుక మనకు ఇష్టమైనటువంటి దేవత పరమాత్మ నారాయణుడే. ఆ నారాయణ యొక్క స్వరూపాలే కనుక ఆ నారాయణుడే ఇక్కడ కృష్ణుడిగా అవతరించాడు. కాబట్టి కృష్ణ దివ్య తత్వాన్ని, కృష్ణుడికే మనం సేవలు చేసి కృష్ణతత్వాన్ని అనుభవిస్తూ స్తోత్రం చేస్తే అన్ని ఆటంకాలు పోతాయని చెబుతూ కృష్ణుడి యొక్క నామాల్ని, ఒక 5 నామాల్ని దీంట్లో చాలా చెప్పుకున్నది. 5 నామాలు ఎందుకు చెప్పుకున్నాం? 5 అంటే కృష్ణుడికి అనేకమైన నామాలున్నా మనం అయినప్పటికీ కూడా అందులో 5 ఎందుకు తీసుకున్నారంటే, సాధారణంగా నామస్మరణ వల్ల మనకు పోవలసింది ఏమిటి? నామస్మరణ వల్ల పోవలసింది పాపాలు. ఈ పాపాలు 5 రకాలు ఉంటాయట. వాటిని పంచపాతకాలు అంటాం. ఇవి 2 రకాలు ఉంటాయి, సామాన్యమైన పాపాలు, మహాపాపాలని. అంటే సామాన్యంగా పోయేవి ఏదో అంటే హింసించకూడదు, జీవిని హింసించకూడదు అని ఉందాం అనుకోండి. కానీ తెలియకుండా మనం ఏదో కూరగాయలు కోస్తున్నాం, అక్కడ ఏదో పురుగు మరి దానికి కోత పడిపోయింది. ఇలాగా రకరకాల ఊడుస్తున్నాం, ఊడ్చేటప్పుడు ఎన్నో జీవులకు మరి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇలాగ సామాన్యమైనటువంటి తెలియకుండా చేసేటువంటి పాపాలు 5 రకాలు ఉంటాయన్నారు, పంచ పాపాలు. అలాగే తెలిసి కూడా చేసినటువంటి మహాపాపాలు ఉంటాయి. అటువంటి పాపాల్లో మనకు బ్రాహ్మణ్ణి గోవులు దంపడం ఇలాంటివి కొన్ని ఉన్నాయి. గోవధ, గురు తల్పగ్రహం అని అవి చెప్పారు మహాపాతకములని. మహాపాతకములు అంటే రౌరవాది నరకాలని అనుభవించగలిగే పాపాలు అన్నమాట. కనుక ఒట్టి పాపాలు కాని మహాపాపాలు కాని ఇవన్నీ 5 రకాలు ఉంటాయి. కనుక ఈ 5 రకాల పాపాలు పోవాలనుకున్నప్పుడు కనీసం 5 నామాలు కృష్ణ భగవాను యొక్క నామాలు స్మరిస్తే ఆ పాప నివృత్తి జరుగుతోంది, అంటే ఆటంకం పోతుంది చెప్పడం కోసం ఇక్కడ 5 నామాలు చెప్పుకున్నది. 1 మాయనై మన్ను వడమధురమై ఇందనై తూయ పెరునీర్ యమునత్తురైవనై ஆயர் குலத்தினில் தோன்னும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த దామోదరుడై. అలాంటి వాడి తూయోమాయ వందు అని మనం పూజించడం. ఈ దీంట్లో మొదటి మాయనై 1, ఓం మహామాయనే నమః అనేది 1, వడమధురమై ఇందనై మధురానాథాయ నమః ఇది 2వది, తూయ పెరునీర్ యమునత్తురైవనై యమునా తీర విహారిణే నమః ఈ 3వది, ఆయర్ కులత్తినిల్ తోన్నుం మణివిలక్కై గోపీజన వల్లభాయ నమః.
ஆயர்குலம் అంటే గొల్లపురం. ஆயர் குலத்தில் தோன்றும் தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை ஓம் தாமோதராய நமஹ, மாயினே நமஹ, యమునా తీర విహారిణే నమః, గోపీజన వల్లభాయ నమః అని ఇలాగా మనం దామోదర వరకు, అంటే మనం సాధారణంగా 12 నామాలు పెడతామే పేర్లలో, కేశవాది ద్వాదశ నామాలు అంటాం. దామోదరాయ నమః అక్కడికి ఆగాలి, లేదా కృష్ణాయ నమః అని కేశవాయ నమః నామాయణ మొదలుపెట్టి దామోదర వరకే చెప్తాం. లేదు చివరికి వస్తే ఓం కృష్ణాయ నమః అని. ఇలాగా అంటే ఎక్కడ చెప్పినా కృష్ణతత్వంతో సమాప్తం అవుతాయి భగవాన్ నామాలు. కనుక ఇక్కడ ఈ కృష్ణతత్వంలో స్వామి యొక్క దివ్య లీలలు ఎన్నున్నా అందులో 5 నామాల్లో ప్రధానంగా తీసుకున్నారు. ఈ 5 నామాలు మనకున్న పాపాలని ఎట్లా తొలగిస్తాయి అంటే, తొలగించడం అంటే వాటిని కాల్చివేయాలి కదా. సామాన్యంగా ఉన్న పుట్టిన దాన్ని పోనీయాలంటే అగ్ని పెట్టినట్టుగా కావాలి. కనుక భగవన్నామం అనేటువంటి అగ్నితో పవిత్రం అవుతాయి ఇవన్నీ మన హృదయాలు. అది ఎలా చెప్తారు ఇక్కడ ఇందులో? మాయనై అన్నారు. మాయనై అంటే మాయా అనే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి ఇక్కడ. మాయ అంటే ప్రకృతి, ప్రపంచం అని అర్థం. అంటే ఇదిగో ఈ సత్వ తమగుణ రజోగుణంతో కూడుకున్నటువంటి ఏ మూల పదార్థంతో ఈ మొత్తం సృష్టి జగత్తు పైకి కనిపిస్తుందో, చెట్లు గుట్టలు మొదలగునవన్నీ, దీనికి ప్రకృతి అని పేరు. ఆ ప్రకృతికి మాయా అని కూడా పేరు అన్నమాట. ఈ ప్రకృతిని సృష్టించి తనకు అధీనంలో ఉంచుకున్నవాడు కనుక పరమాత్మకు మాయి అని పేరు. కనుక కంటే మాయాంతు ప్రకృతి విద్ధి మాయినంతు మహేశ్వరం అంటుంది ఉపనిషత్తు. మాయా, ప్రకృతికి మాయా అని పేరు. అలాగే అది కలవాడు కనుక స్వామికి మాయి అని పేరు అన్నమాట. అంటే మొత్తం చరాచర ప్రపంచమంతా ఆయన అధీనంలో ఉన్నది కనుక ఆయన ఇలాగే నడిపించేవాడు ఒక అర్థం. కానీ ఇక్కడ మనకేంటే మాయా అనే శబ్దానికి వయునం జ్ఞానం, జ్ఞానం అని ఒక అర్థం ఉన్నది. అలాగే మాయా అంటే ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేసేవాడు అని అర్థం. మనం అంటామే ఏం మాయం చేశావయ్యా అని, అంటే చూస్తే ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే ఏంటండి? ఆ అని నోరు తెరచగలిగే చర్య అన్నమాట. ఏది చూసినా నోరు తెరిచి అబ్బా అనిపించే స్థితికి ఆశ్చర్యమైన చర్య అంటాం అనమాట. అలాంటి లక్షణాలు కలిగినటువంటి కార్యక్రమాలు చేసినాడు పరమాత్మ కృష్ణ భగవానుడు. కనుక అతనికి మాయన్ అని పేరు. కనుక ఆయన మాయన్ ఏమిటి చేశాడంటే, అక్కడ పరమాత్మకి 2 లక్షణాలు. కృష్ణుడు ఎవరు అంటే సాక్షాత్తుగా వైకుంఠంలో వేంచేసి ఉండేటువంటి నారాయణుడే, శ్రీమన్నారాయణుడే కృష్ణ అవతారంలో వచ్చాడు అన్నప్పుడు అక్కడ 2 రకాలు కనిపిస్తాయి పరమాత్మకి. ఒకటి, మనకు అందుబాటులో లేకుండా అద్భుతమైన శక్తి సంపన్నుడైన వాడు వైకుంఠనాథుడైన పరపదంలో వేంచేసి ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు. అక్కడ ఉండేటువంటి నారాయణునికి పరస్వరూపం అంటాం. పరుడు అంటే ఇంక అంతకన్నా ఎవడికి అందని వాడు పరాస్వరుడు అన్నమాట. అలాగే ఇక్కడ కృష్ణుడిగా అవతరించాడు ఆయన. కృష్ణ అవతారం అత్యంత సులభమైన అవతారం అన్నమాట. అంటే మనకు అందుబాటులో ఉండి ఎప్పుడంటే అప్పుడు ఏ పనంటే ఆ పని మనం చెప్పినట్టుగా చేయగలిగే సౌలభ్యం కలిగినటువంటి అవతారం కృష్ణ అవతారం. కనుక ఆ పరాత్పరుడే కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆయన ఏ అవతారం ఎత్తినా ఆయనలో ఉండేటువంటి తత్వం మారదు కదా, స్వరూపం మారదు కదా, స్వభావం మారదు కదా. కనుక ఆయనకి పరస్వరూపం అంటే అత్యద్భుతమైనటువంటి, ఎవరికి అందుబాటులో లేనటువంటి ఆశ్చర్యకరమైన లీలలు చేయగలిగే శక్తి పరమాత్మకు ఉందట. పరస్వరూపంలో ఉన్నవాడు కూడా నారాయణుడి పరమాత్మ, వైకుంఠంలో ఉండే పరమాత్మని ఆనంద రూపుడు అంటాం. అది ఆనంద ధామము. మహానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను పొందడమే మోక్ష ఆనందం అంటాం. దానికే బ్రహ్మానందం అని కూడా పేరు. కనుక ఆనంద రూపుడైన పరమాత్మ అక్కడ ఉన్న ఆశ్చర్యమని చేష్టలు చేశాడట. అలాగే సులభమైన కృష్ణావతారంకి వచ్చిన ఆశ్చర్యమైన చేష్టలు చేశాడట. అక్కడ పరస్వరూపంలో చేసిన ఆశ్చర్యం ఏమిటి అంటేనట, అక్కడ యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఆ పరమాత్మను పొందాలనుకొని సాధారణంగా అక్కడ ఉండేటువంటి పరస్వరూపంలో సర్వాంతర్యామైన పరమాత్మ ఎట్లా ఉంటాడు ఆయన చెప్పి అందులో ఒక్క గుణాన్ని ఆయన ఆనంద రూపుడు అన్నాడే, ఈ ఆనందం అనేది ఎట్లా ఉంటుంది
అని చూద్దామని ప్రయత్నం చేసిందట వేదము. ఆ ప్రయత్నం చేస్తే ఎంతసేపు పోయినా దాని అంతు దొరకలేదట. అది ఇట్లా ఉంటుంది, ఈ మాటలకు అందదు, మనసుకు అందనటువంటి అన్నిటికన్నా కూడా ఉన్నతమైన స్థితి కలవాడు పరమాత్మ అని వేదం చెబుతోంది, ఆనందవల్లి అని ఉపనిషత్తులో. కనుక అసలు ఎక్కడా అందనటువంటి పరస్వరూపం ఆశ్చర్యకరమైనటువంటి ఆనంద గుణమే పాటు కళ్యాణ గుణములు కలిగిన పరస్వరూపంలో కూడా అలాంటి ఆశ్చర్యకరము కలవాడట. అంతకన్నా నమ్మాడు వారిలో ఒక విచిత్రమైనటువంటి ఆలోచన చేస్తారు. ఆశ్చర్యం ఏం చేశాడంటే, అసలు కృష్ణుడిగా ఈ లోకంలో ఎందుకు అవతరించాడు ఆయన అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కారణం చెప్పారు. ఆ స్వామియే స్వయంగా చెప్పుకున్నాడు భగవద్గీతలో. అందులో పరిత్రాణాయ సాధూనాం అనే దాంట్లో ధర్మ సంస్థాపనకు వచ్చినట్టుగా. కానీ ఆ పరమాత్మ తత్వాన్ని వాడి యొక్క కృప వల్ల తాను పొందినటువంటి ఆళ్వార్లు అంటారు, అది ఏమీ లేదట. కృష్ణుడిగా ఎందుకు అవతరించాడంటే ఈ లోకములో గోపికలు పెట్టే వెన్న ముద్దలు తినడం కోసము, అలాగే అందమైనటువంటి నీలాదేవి అంటే నప్పిన్న పిరాట్ని తాను పెళ్లి చేసుకోవడం కోసమే దిగాడట. ఇది చెబుతారు. ఎట్లా దిగాడు చెబుతూ వారు తిరువిరుత్తం అనే ఒక దివ్య ప్రబంధంలో షూట్టునన్మాలై అనేటువంటి ఒక పాశరంలో చెబుతూ పరమపదంలో ఉండే ముక్తాత్మలు తర్వాత నిత్యాత్మలంతా స్వామికి తిరువారాధన చేస్తూ ఉంటారట. ఆరాధన చేసే సందర్భంలో వారికి అభిషేకం చేసిన తర్వాత ధూపమాగ్రాపయామి అని ఒకసారి బ్రహ్మాండమైనటువంటి ధూపం వేశారట. మనం ఏం చేస్తాం, మనకి ఎంత భక్తి ఉంటే అంత ధూపం వేస్తాం, ఎంత భక్తి ఉంటే అన్ని పుష్పాలు వేస్తామే. అట్లాగే వాళ్ళంతా కూడా ఆ చేతిలో మాలలు పట్టుకుని వారు ధూపాన్ని వేశారట. ఆ ధూపం ఎంతగా వ్యాపించింది అంటేనట ఆ ధూపములో పరమాత్మ ఎక్కడున్నాడో వీళ్ళే కనిపించలేట. అదే అవకాశం చూసుకొనట ఇది వీళ్ళంతా ఆరాధన చేసే లోపలనే నేను ఎలాగైనా ఒకసారి ఈ లోకంలోకి వెళ్ళి మధురలోకి వెళ్ళి అక్కడి నుంచి గోకులంలోకి వెళ్ళి అక్కడ కృష్ణుడిగా ఉండి వాళ్ళిచ్చే వెన్న ముద్దలు తిని ఆ తర్వాత నప్పిన పిరాట్ని తాను ఏమిటి పెళ్లి చేసుకొని అక్కడి నుంచి వీళ్ళు ఈ పొగంతా పోయి మానవ సమర్పించేటప్పటికి వస్తా అనుకున్నాట. అనుకొని అక్కడి నుంచి దిగాడు అని చెబుతారు. అంటే అర్థమేమిటి, ఆయనకు పరమపదంలో ఉండే మరి నిత్య సూర్యవర్గం చేసే సేవ కన్నా ఇక్కడ గొల్లపల్లిలో ఉండేటువంటి గోపికలు ఇచ్చేటువంటి వెన్నముద్దలంటే అంత ఇష్టమట, ఆరగింపు అని చెబుతారు. కంటే ఏమిటి, ఇది ఒక ఆశ్చర్యమైన పని. అక్కడెట్లా ఉన్నాడు, ఇక్కడికి ఎట్లా వచ్చాడు అంటూ పరస్వరూపంలో ఉండే పరమాత్మతత్వాన్ని చెప్తూ ఇక కృష్ణుడిగా వచ్చిన తర్వాత కృష్ణుడు ఎన్ని లీలలు చేశాడో మనకు తెలుసు. ఎక్కడెక్కడో పాపము ఎన్ని రకాల గోపికలంతా కూడా కృష్ణుని అల్లరి చేష్టలకి భరించలేక తల్లి దగ్గరికి ఎన్ని మొరలు చెప్పుకున్నారో మనకు తెలుసు. అవన్నీ కూడా మనకు భాగవతం బాగా వర్ణిస్తూ ఉన్నది. అలాగే విష్ణు పురాణం కూడా బాగా చెబుతుంది. దాంట్లో ఒక 2 ఉదాహరణలు చెబుతుంటారు. అక్కడ ఒకసారి ఆయన వెన్నముద్దలు తినడానికి ఒక గోపిక ఇంట్లో వచ్చాయట. ఎన్నిసార్లు తెచ్చినా ఆయన పెరుగు పాలు అక్కడ ఉండనియడం లేదు అని అనుకొని అప్పుడు ఏం చేసినాడట, ఎలాగైనా సరే పట్టి తల్లి దగ్గరికి చెప్తేనేమో తల్లి ఏమంటుందంటే, మా వాడు అట్లా చేయడండి, అలాంటి వాడు కాదు, వాడికి ఏం తక్కువ ఇక్కడ ఉందని, మా ఇంట్లో పాలు తక్కువ ఉన్నాయా, మా ఇంట్లో వెన్న తక్కువ ఉందా, మా ఇంట్లో పెరుగు తక్కువ ఉందా, ఇవి లేక మీ ఇంటికి వచ్చి దొంగతనాలు తింటున్నాడా, అవన్నీ అబద్ధాలు పొమ్మనేదట యశోదమ్మ. అంటే సరే ఎట్లాగా పట్టిద్దాం అనుకున్నారట. అనుకొని ఏం చేసినారు, ఒకసారి చూసినప్పుడు లోపల చప్పుడైంది. ఓహోహో ఇక్కడ చేరుకున్నాడని చూస్తే ఆయన మెల్లగా వెన్న ముద్దలు తింటున్నాడు. అక్కడ ఇంట్లో వెంబడి తలుపులు పెట్టేశారట. పెట్టేసి ఒకసారి పట్టుకుందాం అనుకున్నారు. అట్లా కాకుండా లోపలికి వెళ్ళి అతని చేతి పట్టుకున్నారట. పట్టుకొని ఇక చూడు దొరికించి తీసుకెళ్లి యశోదమ్మకు అప్పగిద్దాం అనుకున్నారట. ఇది ప్రతి ఇంట్లో ఉన్నది. ఉండేటప్పటికి అందరి గోపికలు ఎవరింట్లో కనిపిస్తే ఎవరింట్లో పట్టుకున్నారట. పట్టుకొని స్వామిని లాక్కొని వస్తున్నారు. వచ్చేటప్పటికి ఏం జరిగింది, అక్కడ వస్తుండేటప్పటికి అమ్మా యశోదమ్మ అని తలుపు తీయమన్నారు. అనేటప్పటికి ఏంటమ్మా అంటూ చూస్తే అక్కడ యశోదమ్మ తన కొడుకుని సంకలెత్తుకొని ఇద్దరికి వచ్చినట్టు. ఏమంటున్నారు, ఎందుకు వచ్చారని. ఇదేంటి, మేం పట్టుకొచ్చినటువంటి కృష్ణుడు ఇక్కడ ఉన్నాడని వెనుక చూస్తాక లేడు ఆయన. ఇలాగా ఏం మాయాలు చేస్తాడో, ఏం ఆశ్చర్యం చేస్తాడో కృష్ణలీలలు చెబుతూ ఉన్నాయి. కనుక అంతటి తత్వం కలవాడు ఆయన. కనుక మాయ ఆశ్చర్యం అన్నప్పుడు కృష్ణుడి యొక్క సౌలభ్యాన్ని కూడా అక్కడ చెబుతారు దాంట్లో. కనుక తాను పరత్వంలో ఉన్న సౌలభ్యంగా కృష్ణ అవతారాల్లో ఉన్న ఆశ్చర్యమైన చేష్టలు కలవాడు. కనుక ఇంతటి ఆశ్చర్య చేష్టలు కలవాడు మన పాపరాశిని మాయం చేయడా. అందువల్ల మాయనై నమః అని చెప్పి ఆయనకు నామస్మరణ చేస్తే మన పాపాలు దూరం అయిపోతాయని. అలాగే మాయనై మన్ను వడ మధురమైందనై, ఆయన ఎక్కడికి వచ్చాడు, మధురలోకి వచ్చి చేరుకున్నాడు ఆయన. ఆ మధుర అనేది
ఎందుకు వస్తాడంటే సామాన్యంగా పెద్దవాడికి ఎక్కడైనా ఒక చోటికి వెళ్తే ఆ ఊళ్ళో ఒక ఆఫీస్ ఉంటుంది. అట్లాగే సర్వేశ్వరుడు ఎప్పుడు తాను వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడ అవతరించాలనుకున్న మధురలకే వచ్చి చేరేదట. ఎందుకొరకంటే ఆ మధుర అనేది త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, అంతకన్నా ఉన్నటువంటి కృతయుగంలో ఏ యుగంలో చూసినా పరమాత్మకి అక్కడ సంబంధం కలిగినటువంటి ప్రాంతమట మధురా నగరి. అందువల్ల కృతయుగంలో ఉన్నప్పుడు వామనుడు తాను త్రివిక్రమావతారంతో లోకమంతా కొలిచిన తర్వాత అప్పుడు కొంతకాలం దాకా అక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు మధురలో. ఆ ప్రాంతంలో దానికి సిద్ధాశ్రమం అని పేరుని చెబుతున్నారు. అలాగే త్రేతాయుగంలో శత్రుఘ్నుడు కూడా అక్కడే ఉండి తాను పరిపాలించాడని, అలాగే మరి ఈ యుగం ద్వాపరంలో కృష్ణుడు అక్కడికే అవతరించాడు కనుక ఈ మధుర అనేది భగవత్ సంబంధం కలిగినటువంటిది. అందువల్ల మధుర నామం తీసుకుంటే ఏమవుతుంది, ఎప్పుడు కూడా పరమాత్మ సంబంధంతో, పవిత్రమైన పరమాత్మ సంబంధంతో పవిత్రమైన స్థలం కనుక, దివ్యక్షేత్రం కనుక ఆ క్షేత్రం యొక్క నామస్మరణ చేస్తే చాలు సకల పాపాలు పోతాయి. అందువల్ల మధురా నామనగరి, ఆ మధురం అనేటువంటి పేరు కలిగినటువంటి నగరం అయితే ఉందో అది సర్వ పాపహరి శుభ, సకల పాపాలు పోగొడుతుంది గనక ఆ మధురలో వెంచేసిన స్వామిని మధుర పేరుతో పిలుతాం. మధురా నాథాయ నమః అనాలి. అన్న తర్వాత వడ మధురమైందనై, ఆ మధుర రెండు రకాల ఉంది, ఉత్తర మధుర దక్షిణ మధుర అని. దక్షిణ మధురలోనేమో మరి ఆండాళ్ళ తల్లి అక్కడి ప్రాంతంలో ఉండేటువంటి, ఉత్తర మధుర కృష్ణుడు అవతరించినటువంటిది. వడ మధురమైందని అక్కడ అవతరించిన తర్వాత ఆయన ఎన్ని పనులు చేశారో మనకు తెలుసు. అక్కడే దేవకి వసుదేవుల యొక్క వాళ్ళ బంధనాలు తొలగించినట్టు వాడు అని మనకు తెలుసు కనుక మధురమైందనై తూయ పెరుని ఈర్యమునత్తురైవనై. దీంట్లో కృష్ణ అవతారం ఎట్లా వచ్చిందో కూడా, ఆ కృష్ణుడు రేపల్లె దాకా వైకుంఠం నుంచి రేపల్లె దాకా వచ్చి ఎట్లా చేరుకున్నాడో కూడా మనకు ఆండాళ్ళ తల్లి వర్ణిస్తూ ఉన్నది. అక్కడ పరస్వరూపమైనటువంటి స్వామి ముందు యేష నారాయణ శ్రీమాన్ అన్నట్టుగా మధుర ఆగతో మధురాంపురిమని ముందు మధురలో అవతరించాడు. ఆ మధురలో అవతరించిన తర్వాత ఒక రాత్రి అక్కడ ఉండి అక్కడి తక్షణమే తాను తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ దృష్టిలో పెట్టుకును అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ ఉన్న మధురలోనే ఆశ్చర్యమైన పనులు చేశాడట. ఏం చేశాడు ఆయన అంటే, తాను సామాన్యమైనటువంటి పసిపాపలా కాకుండా తమద్భుతం బాలకం అంబుజాక్షణం శంఖ చక్ర ఆయుధాలు పీతాంబరధారి అయి సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపంలో కనిపించాడు. అదే ఆశ్చర్యమైంది. అది కనిపిస్తేనే ఉపసంహర సర్వాత్మన్, స్వామి ఇలా ఉంటే ఏమి లాభం కనుక దీనివల్ల అనేక ప్రమాదాలు వస్తాయి, వాళ్ళు ప్రార్థిస్తే మళ్ళీ పసిపాపగా అయినాడని తెలుసు. అలాంటి వాడిని తాను వసుదేవుడు రాత్రి యమున దాటి రేపల్లెకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు కదా. అప్పుడేముంది, యమున బ్రహ్మాండంగా వర్షాకాలము బ్రహ్మాండమైన నీటి నిండి ఆ జశాకలు అద్భుతమైనటువంటి నీటితో ఉప్పొంగుతూ ఉన్నటువంటి యమునా నది. ఆ యమునా నది కూడా పవిత్రమైందట. ఎందుకు పవిత్రమైంది అన్నప్పుడు, ఆ యమునలోనే దేవుడు కృష్ణ భగవాను తాను తల మీద పెట్టుకుని యమునా నదిలో నడుస్తూ వెళ్లి ఆవలి ఒడ్డున ఉన్నటువంటి రేపల్లకు చేరడానికి వెళ్ళాడు. ఆ వెళుతూ ఉండే సందర్భంలో ఎప్పుడైతే ఆ యమునా నదిలో కాళ్ళు పెట్టాడో అదొక పవిత్రమైందైత. సాధారణంగా యమునకు పవిత్రత కలగడానికి కారణం, కృష్ణ అవతారంలో యమునా నదిలోనే గోపికలు కృష్ణుడు కలిసి అందులో జలక్రీడలు చేశారు. అంటే పవిత్రమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య స్పర్శతో, దివ్య మంగళ విగ్రహ స్పర్శతో, అలాగే భాగవతోత్తముల స్పర్శతో పవిత్రమైనటువంటి జలం కనుక ఆ జలమును కలిగినటువంటి స్థలమే మనకు పవిత్రమైంది, దాని నామమే పవిత్రమైంది చెబుతున్నారు. అంతకన్నా ఒక విశేషం మన పూర్వాచార్యులు చెప్పారు. అదేమిటంటే, దాని పవిత్రత కృష్ణ భగవానుడి తో సంబంధం కలిగి ఉండడమే కాకుండా ఇది వసుదేవుడి సంబంధం వల్ల కలిగిందట. ఎందుకనకంటే వసుదేవుడు ఏం చేశాడు, ఆయన కృష్ణ పరమాత్మను తన తల మీద పెట్టుకుని ఆ తర్వాత కాళ్లతో తాను నడుస్తూ పోయినాడు. పోయేటప్పటికి ఏమైపోయింది అంటే ఏమిటి, కృష్ణ భగవానుడి యొక్క సంబంధము కలిగినటువంటి భగవద్భక్తుడిగా ఉన్న వసుదేవుడు భాగవతోత్తముడు, ఆ భాగవతోత్తముల యొక్క పాదస్పర్శ వల్ల, దీన్నే మనం ఆచార్య పాదతీర్థం అంటామే, ఆ పాదస్పర్శ వల్ల మరింత పవిత్రమైందట యమునా నది. కనుక ఆ పవిత్రమైనటువంటి యమున యొక్క పేరు తీసుకుంటే చాలు మన పాపాలు పోతాయి అంటూ అక్కడ ఉండేటువంటి కనుక యమునా తీరంలోకి వెళ్ళి ఉండేటువంటి యమునా తీర విహారిణే నమః అని చెప్పి నామస్మరణ చేస్తే చాలు అని చెప్తూ, అక్కడ తూయ పెరునీర్ యమునత్తురైవనై ఆయర్కులత్తిలల్ తోన్నుమ్మని విలక్కై
ఎక్కడో మధురలో పుట్టి అక్కడి నుంచి గొల్ల కులంలోకి వచ్చి ఆ ఊరి పల్లె వచ్చినాడే అక్కడ ఆయనకు దివ్య తత్వంతో వెలిగిందట. పరమాత్మ మణి లాంటి వాడు. మణికి సామాన్యమైన దీపానికి తేడా ఉంటుంది. సామాన్య దీపమేమో మనం ముట్టిస్తే, మనం వెలిగిస్తే దానికి వెలుగు వస్తుంది. కానీ మణి సహజంగానే వెలుగు కలది. కనుకనే మణి ఎలా సహజంగా వెలుగు కలదో పరమాత్మ కూడా సహజమైన తేజస్సు కలవాడు. ఆయన యొక్క దివ్య శక్తులే, ఆయన యొక్క దివ్య తేజస్సే లోకానికి అంతటికి కూడా కలుగుతుంది. కనుక తస్య భాష సర్వవిధం విభాతి అని ఉపనిషత్ చెబుతుంది. సూర్యుల్లో, చంద్రుల్లో, అగ్నిలో ఎక్కడున్నప్పటికీ కూడా ఆ వెలుతురంతా కూడా పరమాత్మైన సర్వేశ్వరుడి నుండే వచ్చింది. కనుక అంతటి వెలుగుకు సహజమైన కలవాడు కనుక ఆయన మణితో పిలిచాడు. అయితే ఆ వెలుగు ఎక్కడ వెలుగుతుంది? ఎంత గొప్ప వెలుగు కలిగినా వెలుతురులో పెడితే వెలుగు కలగదు, దానికి చీకటి ఉండాలి. అట్లాగే పరమపదంలో ఉన్నంతసేపు ఆయన మణి లాంటి వాడే అయినప్పటికీ కూడా అక్కడ ఏంటంటే అంతా దివ్యధామమే, అంతా జ్ఞానమయమే, అంతా వెలుతురు లోకమే కనుక అక్కడ అంతగా వికసించకుండా అంతగా వెలుతురు కనిపించలేదు. కానీ ఈ ప్రపంచము చీకటి లోకం. ఇది ఇరలు తరుము ఆ జ్ఞానం అంటారే ఆళ్వారులు. ఈ చీకటి లోకమట. ఆ రేపల్లె కూడా చీకటి లోకమే. రేపల్లె అంటే రేజిపల్లె, రాత్రి పల్లె అన్నమాట. ఆ పల్లెంటి రేపల్లెంటి రేపల్లె కాదు. ఈ ప్రపంచమంతా కూడా చీకటి లోకము. సహజంగా చీకటి ఉంటుంది. ఆ చీకటిని తొలగించడానికి వెలుతురు వస్తే చీకటి పోతుంది, వెలుతురు మారితే మళ్ళీ చీకటే. ఏది సహజంగా ఉంటుందో అది దాని లక్షణం. కనుక ఈ భూలోకము చీకటి లోకము. కనుక ఈ చీకటి లోకానికి ప్రతినిధే రేపల్లె. కనుక అక్కడికి మణిలాంటి దివ్య తేజస్సు కలిగినటువంటి స్వామి యొక్క శక్తి అంతా అక్కడ పెరిగిందట. కనుక మధురలోకెన్నా అక్కడికి రేపల్లెకి వెళ్ళిన తర్వాత మణి విలక్కై, ఆ మణి యొక్క వెలుతురుతో అక్కడ మధురనంతా కూడా దివ్య తేజస్సుతో నింపినటువంటి వాడు. కనుక చీకటిని పోగొట్టడానికి వెలుతురుగా తాను ఎట్లా వచ్చాడో అలాగే మనకుండ పాపాలు తొలగించడానికి, పాపాలనేవి చీకటి లాంటివే, అజ్ఞానం కనుక వాటిని తొలగించడానికి ఆయన యొక్క నామస్మరణ మనకెంతో పనిచేస్తుంది. కనుక గోపీజన వల్లభాయ నమః అంటే పోతుందట. ఇక చివరికి దామోదరాయ నమః అనాలట. ఏమిటా దామోదరాయ అన్నప్పుడు తాయై కుడలు విళక్కం శైద దామోదరనై. ఆ దామోదర అనే పేరు ఆయనకి చాలా ఇష్టం. గోవింద అనే పేరు ఎంత ఇష్టమో అంతకన్నా గొప్ప ఇష్టం దామోదర అనట. ఎందుకంటే దామము అంటే తాడు, ఆ తాడు చేత ఉదర అంటే కడుపు, తన తాడు చేత తన కడుపులోకి తన నడుముకు కట్టబడ్డవాడు అని అర్థం అనమాట. అంటే ఇదొక పెద్ద క్వాలిఫికేషన్ అనమాట. చూచారా? అంటే ఆయన ఏదో పెద్ద పని చేశాడని కాదు, ఆయన కట్టేసినారు అనమాట. ఎవరు కట్టేశారది? తల్లి. కనుక ఆ కట్టేసిన దామోదర అన్నప్పుడు నిజంగా ఎవరు కట్టేస్తారు? పరాత్ముడైన సర్వేశ్వరుడు, సర్వనీయంతైన వాడు, సర్వశక్తి సంపన్నుడైన వాడు, ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడు. అలాంటి వాడిని ఒక గొల్లవరిత తాను ఆయనను కట్టి వేసింది అంటే ఆమె ఎంత అదృష్టవంతురాలు అని. అలాంటి తల్లికి కుమారుడు, ఈ కుమారుని యొక్క వైభవాన్ని చూసినప్పుడు ఇలాంటి కొడుకును కన్న తల్లి ఎంత గొప్పదో అని తన ప్రవర్తన ద్వారా తల్లి అయినటువంటి తల్లి అయిన యశోదమ్మ యొక్క గర్భానికి పేరు తీసుకొచ్చాట. కనుక తాయై కుడైల్ విళక్కం చేయద దామోదరనై. ఏం జరిగిందో ఆ కథ మనకు తెలుసు. సామాన్యంగా తాను ఒకరోజు పెరుగు చెరుగుతున్నది యశోదమ్మ. ఆ చెరిగే సందర్భంలో దాంట్లో అందులోంచి వెన్న తీయాలి. ఆ వెన్న తీసి తాను కృష్ణుడి కోసమే పెట్టాలి. కానీ ఆ కృష్ణుడికేమో ఆతురత ఎక్కువ. అందువల్ల తనకు తొందరగా వెన్న పెట్టుమనంటే పెట్టలేకపోతే తాను పట్టుకుని ఆపేశాట. ఆపడం కాదు, చూస్తున్నాడు. ఇంతలోకి లోపట పాలు పొంగించడం కోసం పొయ్యి మీద పెట్టిందట యశోదమ్మ. పెట్టినప్పటికీ పొంగుతున్నట్టు అనిపించింది. అయ్యో పాలు పొంగుతున్నాయనుకొని ఇది వదిలేసి, ఈ చిలకడం వదిలేసి తాను లోపలికి వెళ్ళినది. వెళ్ళడం చూడడం తోటే ఇందులో ఉన్న వెన్నంతా కూడా చేయబట్టి వెతికి తీసుకొని చిన్నంత తిని ఒళ్ళంతా పూచుకొని చేశాడు. వచ్చి ఎక్కడదక్కడ కుండ పగలగొట్టాడు. చూసేటప్పటికి మళ్ళీ వచ్చినప్పటికి ఇంత జరిగింది. ఇంత పని చేస్తావా నువ్వు అని కోపానికి వచ్చేది యశోదమ్మ. కోపం వచ్చేటప్పటికి దొరకకుండా చంగుమని దుంకి అవతల పడ్డాడు. ఆయన పరిగెత్తునే ఉన్నాడు. పరిగెత్తే ఈమె కోపంతో ఆవేశంతో ఎలాగైనా వీడిని పట్టి శిక్షించాలనుకొని వెంబడి పడ్డది. ఎంతసేపు పడ్డా దొరకడం లేదు. ఆయన పరిగెత్తుంటే సరే పోలే ఈయన పరిగెత్తున్నాడు, ఇక వీడి ఇప్పుడు దొరికేట్టుగా లేడు కనుక వీడిని వదిలేద్దామనుకుంటే దొరికినట్టు అనిపిస్తాడు, దొరకడు. 2 అడుగుల దూరంలోనే ఉన్నాట. పట్టుకుందాని పోతే దొరకడం లేదు.
ఇలాగ ఎంతసేపు పోతూ పోతూ ఉంటప్పటికీ ఇక చివరికి ఆమెకు అలసట ఏర్పడిపోయింది, తాను కదలలేని స్థితి వచ్చింది. అప్పుడు ఒకసారి కృష్ణుడు వెనుకకు చూచేటప్పటికి, అయ్యో అమ్మా, నా కోసం ఇన్ని రకాల అబద్ధాలు పడి చెమటలు గారుతున్నాయి, తల వెంట్రుకలు విప్పుకున్నాయి, పూలు ముడుచుకున్న పువ్వులు రాలిపోతున్నాయి, అలసిపోయింది, అబ్బబ్బా నా కోసం చేశావా అని ఆగిపోయినట. ఆగడంతో వెంబడి పట్టుకొని, ఇదిగో నేను దొరికించుకున్నాను అనుకొని పట్టుకొని వచ్చేట అక్కడి నుంచి తనకు ఏంటి తీసుకొని వచ్చి తాడుతో కట్టి గొరగొర గుంజుకొచ్చిందట ఆవిడ. అది ఇక్కడ చెబుతారనమాట. అక్కడ చెబుతూనే ఇక్కడ ఏమన్నా, ఎది చక్నోసి గచ్చత్వం అతి చంచల చేష్టిత, ఇక ఇప్పుడు తన నుంచి తప్పుకొని పోతావా, ఇప్పుడు పోవాయా ఎట్లా పోతావో అనుకొని తాను తీసుకొచ్చి ఆ తాళ్లతో కట్టేసిన. ఆ తాళ్ళంటే ఎక్కడ తయారు దొరుకుతాయి, అందువల్ల ఆమె పెరుగు చిలకడానికి కవ్వానికి కట్టిన చిన్న 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 తాళ్ళుంటే వాటిని ముడిలు వేసి కట్టి తాను గుంజుకొచ్చిందట. దీన్ని ఇక్కడ విష్ణు పురాణంలో అంటారు. అక్కడ అంట తాను మొట్టమొదటనట ఉదరే భద్వా, అయ్యో ఎట్లా కట్టింది తెలుసారట. ఆయనట ముందు ఆ ముళ్ళుతో ఉన్నటువంటి ముళ్ళు కలిగిన తాడుతోటి ముందు ఆయన నడుముకు కడుపుకు కట్టిందట, కట్టి గుంజుకొచ్చిందట. ఉచ్చి ఎక్కడ రోలుందో అక్కడ రోలు కట్టేసిందట. అంటే ఏమిటి ఇక్కడ బద్న ఉదరే బద్వన అంటే ఉదరం కట్టేటప్పుడు తాను కట్టినట్టు తాడు నిజంగా ఇక్కడ విష్ణు పురాణంలో మహర్షి భావిస్తాడు, అయ్యయ్యో ఏమి లేకపోయినా కనీసం తీసుకొచ్చి ముందు రోలుకు కట్టి ఆ తర్వాత కడితే సరిపోయేదే, ఎక్కడో కట్టి గుంజుకొస్తే ఆ సుకుమారమైన ఆ శరీరానికి ఎంత బాధ కలిగిందో అని బాధపడతారు. ఇలా కట్టి ఎలా పోతావు పొమ్మన్నదట. అంటే అసలు సాధారణంగా ఆమె ప్రయత్నం చేసినా పరమాత్మ దొరకలేదు, దొరికినట్టే ఉన్నప్పటికీ ఆమె శ్రమను చూడలేక అయ్యో అని అనుగ్రహించినటువంటి పరమాత్మ దొరికితే తానే దొరికించుకున్నాను అనుకున్నదట. అనుకొని అలాగా తల్లి చేత అంతవాడు కూడా లోకాలకి కర్మబంధాన్ని తన కర్మ పాశానికి బద్ధింపజేసి కర్మను అనుసరించి లోకాల్లో జన్మలు ఇవ్వగలిగే పరాత్ముడు సర్వేశ్వరుడు తానే తాడుతో కట్టబడ్డాట. సరే, ఆ తాడంటే భక్తి అని, భక్తి పరవశుడు పరమాత్మ అని దాని యొక్క తాత్పర్యం చెబుతారు. ఏం చెప్పినప్పుడు కూడా ఆ నడుముకు కట్టినటువంటి తాటితో రకరకాల గుర్తులు పడి ఆయన సున్నితమైనటువంటి మృదువైన శరీరంలో ఒక అద్భుతమైన శ్రమ కలిగిందట. స్వామి, నీవు సేవించే వారి కోసం, నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం అంత సులభడివా అని అర్థం కోవడం కోసం దామోదర అని పేరిట. కనుక దామోదరుడు అంటే అత్యంత సులభమైన సర్వేశ్వరుని గుర్తు చేసుకుంటే చాలు, ఆయన నామము వల్ల మనకు సకల విధ పాపాలు పోతాయి అంటూ తాయై కుడల్ విళక్కం శైద దామోదరనై. అందువల్ల అలాంటి వాణ్ణి ఈ రకంగా సకల ఆశ్చర్యకరమైన దివ్యచేష్టలు కలిగి యమునా తీరాలు విహరిస్తూ తర్వాత అన్ని రకాల రేపల్లోకి వచ్చి తనకి దివ్య ప్రకాశంతో దివ్య లీలతో తరింప చేస్తున్నటువంటి ఆ సర్వేశ్వరుడు తల్లి యశోదమ్మకు చెప్పినట్టుగా ఉన్నవాడు నాడే. అలాంటి వాడిని యశోదై ఇలం సింగం అన్నారే మొదటి పాసరంలో. అలాంటి మా స్వామి యొక్క నామస్మరణ చేస్తే చాలు. సారణ చేస్తూ ఏం చేయాలి? పుష్పక ఇంకరేం తూయో మాయ వందు తూమలర్ తూవి తొజుదు వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క పోయి విషయం బహుదరవా నిన్ననము. ఇదివరకున్న పాపాలు రాబోయే పాపాలు అన్ని పోయి మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్రతం జరుగుతోంది కనుక మనం ఏం చేయాలి? చెప్పు అన్నారు. తీనిల్తు సాగం చెప్పు అని చెప్పండి అంటే భగవన్ నామస్మరణనే చెయ్యండి. మనకు సర్వ విధములైన రక్షకుడైన కృష్ణ భగవానుడు ఉన్నాడే, ఆయన నామస్మరణ చేస్తే చాలు. ఇంతకుముందు చెప్పిందే. అందువల్ల ఉత్తమన్ పేరు పాడి, ఉత్తముడి పేరు పరమన్ అడిపాడి అన్నట్టుగా కేవలం నామస్మరణ చేస్తే చాలు. నామము కలిగిన పరమాత్మ సాక్షాత్కారం లేకున్నా పరమాత్మ వైభవాన్ని చెప్పగలిగిన నామము చాలు. ద్రౌపదిని మాన సంరక్షణ చేసినట్టుగా అలాగే మనకు కూడా సర్వవిధాల ఆటంకాలు తొలగించి రక్షిస్తాడు. కనుక భగవన్ నామమే మన 30 రోజుల వ్రతాన్ని నిరాటంకంగా నడిపేస్తుంది. కనుక ఏ పని చేసినా మనం భగవన్ నామ స్మరిస్తూ చేస్తామని చెప్పి భగవన్ నామము సకల పాప నివృత్తిని కలగచేస్తుందని, ఏ పని చేసినా భగవన్ నామంతో ప్రారంభించాలని ఈ మాయనై మన్ను అనేటువంటి పాశరంలో మన అండాడతని చెప్పింది. అందువల్లనే ఇక రాబోయేటువంటి పాశరాల్లో ఎక్కడ ఏ సూచన ముందు తాను భగవన్ నామస్మరణ చేస్తూనే కార్యక్రమం నడిపిస్తుందన్నమాట. అంటే ఈ మొత్తం 30 పాశరాల్లో పరమాత్మకు చేరుకునేదాకా కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూనే వెళ్తుంది అని అర్థం అనమాట. మహామాయ అందే దాంట్లో ఆ మహామాయ శబ్దంతో ప్రారంభం చేసుకొని ఆ రకంగా తాను చూపించింది. కనుక భగవన్ నామమే
మనకుండే సర్వ ఆటంకాలు తొలగిస్తుంది. అలాగే జీవితంలో మనం ఏ కార్యక్రమం చేసినా, ఎంతటి మహత్తరమైన కార్యక్రమమైనా సరే భగవన్ నామ స్మరణ తీసుకుని మనం ప్రారంభించినట్టయితే ఎట్టి ఆటంకాలు లేకుండా సర్వేశ్వరుడే ఆయన మీద విశ్వాసంతో మనం నడిస్తే ఆయననే మన జీవితాల్ని సఫలం చేస్తాడు, మనం అనుకునే కోరుతాయి అనే దివ్య సందేశం మనకి ఇస్తూ ఈ పాశురాన్ని మనకు కృప చేసింది ఆండాళ్ తల్లి. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.